2001 ఏప్రిల్ 27 టీఆర్ఎస్ పార్టీ పుట్టినరోజు. పుట్టి ఇప్పటికీ 25 ఏళ్ళు అవుతుంది. తెలంగాణ రాష్ట్ర సాధనను ధ్యేయంగా పుట్టిన పార్టీ తెలంగాణను సాధించి తెలంగాణను 10 ఏళ్ల పాటు పాలించింది. అంటే ఇవాళ నాతో పాటు ఉన్న గెస్టు కేసీఆర్తో పాటు ఆయన ప్రయాణంలో 25 ఏళ్ళు ఉన్నాడు. వీళ్ళ ప్రయాణంలో గమ్యాన్ని ముద్దాడిన రోజులున్నాయి, కుట్రలు కుతంత్రాలను చూసిన రోజులున్నాయి. మొత్తం ప్రయాణంలో కేసీఆర్తో పాటు ఉన్న జగదీష్ రెడ్డి గారు ఉన్నారు నాతో పాటు. జగదీష్ రెడ్డి గారు నమస్తే. నమస్తే. 25 ఏళ్ళు తెలంగాణ ఉద్యమం తర్వాత పాలించారు, ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నారు. ఒక ప్రాంతీయ పార్టీ 25 ఏళ్ల పాటు నిలబడి గమ్యాన్ని ముద్దాడి ఉన్నటువంటి రోజులు చాలా తక్కువేమో, అంటే ప్రాంతీయ పార్టీలకు వాటికి. 25 ఏళ్ళ ఈ కాలాన్ని ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకుంటే ఏమనిపిస్తుంది, ఎట్లున్నాయి? వాస్తవానికి ఇవాళ ఉన్న పరిస్థితిని చూసినప్పుడు డెఫినెట్గా మాకు గర్వంగానే అనిపిస్తుంది, గొప్పగానే అనిపిస్తుంది. మనమేనా ఇవన్నీ చేసినామని కూడా అనిపిస్తుంది. అన్నీ గుర్తొస్తాయి, ఉంటాయి ఇబ్బందులు కష్టాలు అన్నీ ఉన్నాయి. ఉన్న లక్ష్యాన్ని చేరుకున్నాం కాబట్టి, గమ్యాన్ని ముద్దాడినాం కాబట్టి అవన్నీ చిన్న అయిపోతాయి. దాని ముందు ప్రత్యేకమైన లక్ష్యంతో ఏర్పడి కానీ కాదని రాని రాదని అనేక నిరాశల మధ్యన ఉన్న పరిస్థితులలో వచ్చి దాన్ని సాధించి తీరటం అనేది అది మామూలు విషయం కాదు. అయితే ఇది నేను ఒక విషయాన్ని గుర్తు చేయాలి ఇక్కడ. రాష్ట్ర ఏర్పాటు సంబంధించి తీర్మానం అయిపోయి పార్లమెంట్లో రాష్ట్రపతి ఆమోద ముద్ర వేసిన తర్వాత అప్పటి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ గారికి ధన్యవాదాలు చెప్పొద్దామని చెప్పి కేసీఆర్ గారు మమ్మల్ని అందరినీ తీసుకొని పోయినారు. జనరల్గా రాష్ట్రపతుల దగ్గరికి పోయినప్పుడు చాలా ప్రోటోకాల్ చాలా ఇదిగా సీరియస్గా ఉంటుంది, చాలా పద్ధతిగా ఉంటుంది. జనరల్గా వాళ్ళ గీత దాటి రారు ఎప్పుడు కూడా. వాళ్ళకు ఒక లైన్ ఉంటుంది, దాటి రాకూడదు రాష్ట్రపతి. చాలా ఆశ్చర్యంగా వారు దాన్ని కూడా వదిలేసి కేసీఆర్ దగ్గరికి వచ్చి కేసీఆర్కే వారు శాలువా కప్పి బొకే ఇచ్చి కంగ్రాట్స్ చంద్రశేఖర్, నువ్వు అదృష్టవంతుడివి, నువ్వు ఒక అరుదైన వ్యక్తివి. నేను చరిత్రను చాలా చూసిన, ప్రపంచ చరిత్ర మొత్తం చూసిన. ఒక లక్ష్యం కొరకు పని ప్రారంభించి ఒక ఉద్యమాన్ని ప్రారంభించి గమ్యాన్ని చేరిన వాళ్ళు చాలా తక్కువ మంది. చాలామంది ప్రారంభం చేసిపోతారు, కానీ వాళ్ళు వెళ్ళిపోతారు. ఇంకో తరము 2 తరాలు 3 తరాల తర్వాత చేరుకున్నారు. ఇటువంటి ప్రత్యేకమైన లక్ష్యాల కొరకు ఏర్పడ్డ పార్టీలు, ఉద్యమాలు, విప్లవాలు. కానీ వాళ్ళ లైఫ్ టైంలో వాళ్ళే ప్రారంభం చేసి వాళ్ళే పూర్తి చేసి సాధించిన వాళ్ళు చాలా తక్కువ మంది ప్రపంచ చరిత్రలో. అందులో నువ్వు ఒక్కడివి, నువ్వు అదృష్టవంతుడివి అని చెప్పేసి అని ఆయన చెప్పిన మాటలు నాకు ప్రతిక్షణం గుర్తుంటాయి. అంటే ఆ రకంగా చూసినప్పుడు తప్పకుండా మేము అందరం అదృష్టవంతులమే, కేసీఆర్తో పాటు పనిచేసిన వాళ్ళు. కాబట్టి మాకు తప్పకుండా సంతోషంగా ఉంటుంది, కొంచెం అది గర్వంగా కూడా ఉంటుంది, అందులో సందేహం ఏం లేదు. సరే ఇప్పుడు పరిస్థితులు, ఈ సంవత్సరాల కాలం పరిస్థితులు సరే ఇవి కొంచెం ఆందోళన కలిగించిన, పాపం రాష్ట్రం నాశనం అయిపోతుంది అన్న బాధ కలిగినా ఇప్పుడు కూడా మేము సంతోషంగా సంతృప్తిగా ఉన్నాం. ఎందుకు అనంటే వాస్తవానికి ఎవరైనా ఒక కాలుకు దెబ్బ తగిలితే, ఏదైనా ముళ్ళు కొచ్చుకుంటే, ఏదైనా బాధ కలిగితే అమ్మ అని అంటారు మొదటిగా, లేదా అయ్యా అంటారు ఆఖరికి, లేదా దేవుడా అని గుర్తు చేసుకుంటారు. కానీ వాళ్ళ తెలంగాణలో ఈ ప్రభుత్వం చేస్తున్న దుశ్చర్యలకి ప్రజలు ఎక్కడ ఇబ్బంది పడ్డా కేసీఆర్ అని తెలుసుకుంటున్నారు. అయ్యో కేసీఆర్ అన్న ఎక్కడ ఉన్నావు అని చెప్పేసి. ఇంకోటి, ఈ తెలంగాణ భవన్ ప్రభుత్వం చేత దారుణాలకు గురవుతున్న ప్రజలకి కేర్ ఆఫ్ అడ్రస్గా మారింది. ప్రజలు వస్తున్నారు ఇక్కడికి వస్తే మాకు ఒక ఊరట వస్తుంది, మాకు ఒక ధైర్యం వస్తుంది అనే భావన. అంటే ఇది మాకు ప్రతిపక్షంగా మేము చాలా విజయవంతంగా ఉన్నాం. ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ కాకుండా చాలా పక్షాలు ఉన్నాయి, అయినా ఇక్కడికే వస్తున్నారు అని అంటే దాంట్లో ప్రతిపక్ష పాత్ర మాకు ప్రజలు ఏదైతే ఇచ్చిండ్రో దాన్ని మేము 100% నిర్వర్తిస్తున్నాం. మేము దాంట్లో కూడా సక్సెస్ఫుల్గానే ఉన్నామన్న ఆ ధైర్యం, ఇది కూడా ఆ సంతృప్తి కూడా మాకు ఉంది. కాబట్టి టీఆర్ఎస్ పార్టీ ప్రారంభించిన వాళ్ళుగా, కేసీఆర్తో ఉన్న వాళ్ళుగా తప్పకుండా అందరం కూడా సంతోషంగా ఉన్నాం. కేసీఆర్ కూడా తెలంగాణను సాధించిన దానికి మించిన ఇంకా గొప్ప ఏమీ ఉండదు. ఆయన జీవితానికి అదొక సార్థకత. అంతకు మించిన
అద్భుతమైనవి ఇంకేమి ఉండవు ప్రపంచంలో. ఈ పదవులు ఇవన్నీ చిన్నవి. ముఖ్యమంత్రి పదవి అనేది ఆఖరికి ప్రధానమంత్రి అయితే కూడా తెలంగాణ సాధించాలని ముందట అవన్నీ కూడా చిన్నవి. డెఫినెట్గా తెలంగాణ గురించి వెళ్ళి ఒకసారి మాట్లాడుకోవాల్సి వస్తే చరిత్రను తీసినప్పుడు త్రిలింగాలని రకరకాలుగా మనం ఏం చెప్పినా ఒక్క కాకతీయుల కాలంలో కొంత మన ప్రాంతంలో పుట్టిన వాళ్ళే మనల్ని పరిపాలించరు అనే భావన కొంత కనబడుతుంది. మిగతాది గోల్కొండ రాజులు అంటే కానీ దానికి సంబంధించి సరి అయిన చరిత్ర లేదు, రకరకాలుగా ఉన్నది. అయితే కాకతీయులప్పుడు కూడా అటు చెన్నపట్నం వరకు అంటే చెన్నై వరకు, అటు రంగూన్ బర్మా వరకు అక్కడ దాకా పరిపాలించినరు అనేది కూడా ఒకటి ఉంది కొంత చరిత్రలో. కానీ తెలంగాణ ప్రాంతం వాళ్ళే తెలంగాణను పరిపాలించుకునే అవకాశం ఇప్పుడు మాత్రమే ఉంది. అయితే మధ్యలో 48 తర్వాత భారతదేశంలో తెలంగాణ కలిసిన తర్వాత దానికంటే ముందున్న నిజాం రాజులు కూడా మన వాళ్ళు ఏం కారు, బయట వాళ్ళు. పైగా వాళ్ళ నాయకత్వంలో పనిచేసిన రాజ్యంలో కూడా కేవలం మనమే లేము. అవతల ప్రాంతాలు ఉన్నాయి, మరాఠవాడ ప్రాంతం ఉంది, కన్నడ ప్రాంతం కూడా కొంత ఉంది. ఆ తర్వాత మనం భారతదేశంలో కలిసిన తర్వాత వచ్చిన రాష్ట్రంలో హైదరాబాద్ రాష్ట్రంలో కూడా కేవలం ఇప్పుడు మన 10 జిల్లాలతో కూడుకున్న తెలంగాణ మాత్రమే లేము. మరాఠవాడ కర్ణాటక సంబంధించిన 6-7 జిల్లాలు కూడా అప్పుడు దీంట్లో ఉన్నాయి. కానీ తెలంగాణ భౌగోళిక స్వరూపంగా తెలుగు భాష మాత్రం మాట్లాడే వాళ్ళకుగా మొట్టమొదటిసారి ఒక పరిపాలనా యూనిట్ వచ్చింది. అది కేసీఆర్ నాయకత్వంలో, టీఆర్ఎస్ పార్టీ నాయకత్వంలో గులాబీ జెండాతో మాత్రమే వచ్చింది. ఆ గొప్ప విజయం అనేది మామూలు విషయం కాదు. కాబట్టి ఈ 25 ఏళ్ళ చరిత్రను తీసుకున్నప్పుడు డెఫినెట్గా మేము సంతోషంగా ఉన్నాం, గర్వంగా కూడా ఉన్నాం గులాబీ సైనికులుగా, సందేహం లేదు. అంటే మీరు కేసీఆర్ పార్టీ పెట్టిన రోజు నుంచి, ఆయన ఆ పార్టీ జెండా పట్టిన రోజు నుంచి ఇవాళటి వరకు కూడా ఉన్నారు. అయితే అప్పుడు తెలంగాణ కోసం కొట్లాడుతున్న రోజులలోనే తెలంగాణ వస్తుంది, వచ్చిన తర్వాత ఏం చేయాలి అనేది కూడా డిస్కషన్ చేస్తుండే మీతోని అని మీరు చాలా సందర్భాలలో చెప్పినప్పుడు విన్నా నేను. ఏం నమ్మకం ఉండే సార్ కేసీఆర్ గారికి తెలంగాణ వస్తుంది, వచ్చిన తర్వాత ఇట్లా చేయాలని? ఆయనకు అంత నమ్మకంకి కారణమైంది అంటే వాస్తవానికి చెప్పాలంటే సరిత కొంత ఇక్కడ కేసీఆర్ గారి వ్యక్తిత్వానికి సంబంధించి, కేసీఆర్ ఆలోచనలకు సంబంధించి, ఆయన విజయానికి సంబంధించి కొన్ని విషయాలు మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంటుంది. కొంతమంది అంటుంటారు కేసీఆర్ అర్థం కాడని, ఇంకా రకరకాలు మాట్లాడుతుంటారు. నిజం కేసీఆర్ అర్థం కాడు. ఎందుకంటే సాధారణమైన చూపుతో చూసే వాళ్ళకి కేసీఆర్ అర్థం కాడు. ఆయన అంత అసాధారణంగా ఉండే మనిషి. ఆయన విజన్ని అందుకోలేరు అందరు. వాస్తవం చెప్పాలంటే ఆయన నుంచి వచ్చే ఆదేశాలు మిగతావి కూడా పాటించాలి అంటే 2-3 లేయర్ల ద్వారా పోతే తప్ప అర్థం కాదు అందరు. అక్కడ ఉంటాడు ఆయన, అంత స్థాయిలో ఉంటాడు. అంటే జనరల్గా అట్లా ఒక లక్ష్యాల్ని సాధించగలిగిన శక్తి ఉన్న వాళ్ళకి ఎవరికైనా కూడా ఆ స్థితి ఉంటుంది వాస్తవంగా. అది సాధారణమైన దృష్టితోని పదవుల్ని వీటిని చూసి రాజకీయాలు మాట్లాడేటోళ్ళకి అర్థమయ్యే విషయం కాదు వాస్తవం కూడా. అయితే ఆయన విజయానికి సంబంధించి, తెలంగాణ అభివృద్ధికి సంబంధించి వెళ్ళి మాట్లాడుతున్న వాళ్ళు ఎవరైతే ఉంటారో చాలామందికి 2014 జూన్ 2న తెలంగాణ వచ్చింది అని భావన ఉంటుంది. బయటి ప్రకటన కూడా అంతే ఉంటుంది. కానీ కేసీఆర్ దృష్టిలో 2009 డిసెంబర్ 9 నాడే వచ్చింది తెలంగాణ. ఇక వస్తుంది అన్న పట్టుదల, వస్తుందన్న నమ్మకం ఏప్రిల్ 27, 2001 నాడే ఉంది ఆయనకి. ఆయన ఎంత విజనరీయో, ఎంత ఆశావాదో, అంత పట్టుదల ఉన్నాడు. ఆయనకు దాని మీద నమ్మకం ఉంది కాబట్టి అన్ని వదిలి బయటకు వచ్చిండు. ఆయన ఆ సమయానికి బయటకు రావడం అనేది ఒక పెద్ద సాహసం. అప్పుడు చాలామందికి చిల్లరగా వీళ్ళేందో పదవి ఏదో మంత్రి పదవి లేదు, ఏదో అందుకని వచ్చిండు అనేది ఒక చిల్లర తెలివి తక్కువ తనతో మాట్లాడింది. కేవలం కేసీఆర్ మీద ఏం లేక, కేసీఆర్ ప్రశ్నలకు సమాధానం లేక బదనాం చేయడం కొరకు, ఆయన మలినం చేయడం కొరకు మాట్లాడే పనికి మళ్ళీ మాట తప్ప, ఒక మనిషికి ఎంత బలమైన కాంక్ష ఉంటే తప్ప నీడను వదిలి ఎండలకు రాడు వాస్తవానికి. ఆ రోజున్న స్థితి ఏంది? ఆయన ఉన్న పార్టీ అధికారంలో ఉంది, ఆయన అధికారంలో ఉన్నాడు, డిప్యూటీ స్పీకర్గా ఉన్నాడు, ఎమ్మెల్యేగా ఉన్నాడు. ఆయన నిమ్మలంగా ఉండొచ్చు. అందులోనే ఉండి పదవి అంటే ఓ రోజు కాకపోతే ఓ రోజు వస్తుంది, అది వేరే విషయం, పెద్ద ఇష్యూ కాదు. ఆయన చూడదు కూడా కాదు. అంతమంది ఆయన మంత్రి పనిచేసిన ఇది అది పెద్ద ఇష్యూనే కాదు. ఆయనకు పదవి లెక్కలేదు అని చెప్పడానికి అనేక ఉదాహరణలు, అనేక సందర్భాల్లో రాజీనామాలు, అసలు ఆ రోజే రాజీనామా చేసి బయటికి రావడమే ఒకటి, పదవి కాంక్ష లేదు అని చెప్పడానికి.
ఎందుకంటే తెల్లారే ఏందో 10 వస్తుందని రాలే కదా, అవును. ఆ పార్టీ వదిలిపెట్టి ఇంకో పార్టీలో చేరలే కదా అధికారం కొరకు. ఆయన అధికారం కొరకు వెంపర్లు ఆడలే కదా. అసలు కనపడినంత దూరంలో ఉన్న లక్ష్యాన్ని ఛేదించడానికి బయలుదేరిన వాడికి ఎదురుగా రాళ్ళు కంప అన్నీ ఉంటాయని తెలిసి బయలుదేరిన ఆయనకి ఆడ పదవి ఉందని పోయిందా? అసలు తెలంగాణ వస్తుందని నమ్మిన వాళ్ళు ఎంతమంది ఆ రోజు? వచ్చి తీరుతుందని నమ్మిండు కాబట్టి, ఆ విశ్వాసం ఉంది కాబట్టి ఆ రోజు ప్రకటన చేసి వచ్చింది. చంద్రబాబు నాయుడు పీక్ స్టేజ్లో ఉన్నాడు. తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాదు, భారతదేశాన్ని కూడా ఆయన నడుపుతున్నాడు. ఎప్పుడైతే కేసీఆర్ తెలంగాణ కొరకు ఉత్తరం పెట్టి కరెంటు బిల్లుల విషయంలో వ్యతిరేకిస్తూ పెంచడానికి వ్యతిరేకిస్తూ పెట్టిండో, ఆ తర్వాత 8 నెలల కాలంలో చంద్రబాబు నాయుడు చేయని ప్రయత్నం లేదు కేసీఆర్ని. ఇక ఈ పద్ధతి ఆ పద్ధతి అని కాదు, అన్ని పద్ధతుల్లో చేసిండు. ఆడిన ఇష్టమైన మంత్రి పదవి తీసుకోమను, నేను అందులోకి ఎంటర్ గాను, స్వేచ్ఛగా పని చేసుకోమను, రకరకాలుగా ఒకసారి ఆలోచించి నిర్ణయం తీసుకుని ఇంకా నేను లేదు అని. ఆయనకి అది ఒక్క రోజులో వచ్చింది కూడా కాదు, అంతకుముందు ఎప్పటి నుంచిలో ఉంది. ఆ విషయం చాలా సందర్భాల్లో చెప్పిండు. మనకు చాలా ఉదాహరణలు ఉన్నాయి. 1996లోనే ఎస్ఆర్ఎస్పీ కట్ట మీద కొంతమంది చెప్పిన విషయం కావచ్చు, మాధురెడ్డితో మనకు కలిసి తెలంగాణ కొరకు లోపల కొట్లాడింది కావచ్చు, నాగమజారెడ్డి లాంటి వాళ్ళతో కూడా చర్చ చేసింది కావచ్చు తెలంగాణ వాదం గురించి. అందులో ఉండగానే అనేక సందర్భాలు నాతో ప్రత్యేకంగా మేము కలిసినప్పుడు అనేక సందర్భాలు చెప్పేది. నేను చదువుకుంటున్న రోజుల్లో బాయిగడ్డ వ్యవసాయం కాడికి పోయినప్పుడే, బాయిగడ్డ మీద కూర్చున్నప్పుడే ఆలోచన చేసేది, ఈ నీళ్ళేంది, అసలు మనమేంది, ఎంత అద్భుతంగా ఉండేది, మానేరు ఇక్కడి నుంచి పోవడమేంది, పోయి కృష్ణలో కలవడమేంది, గంగల గోదావరి కలవడమేంది, మనం నీళ్ళు లేకపోవడమేంది అనేది అప్పటి నుంచే ఉండి అని. అప్పటి నుంచి లేకపోతే రాదు అది. ఇట్లా కొట్లాడాలన్న భావన అంత ఈజీగా రాదు, ఎంత బలంగా ఉంటే తప్ప. సో అట్లా వచ్చిండు, అయిపోయింది. సరే పార్టీకి మిగతా విషయాలన్నీ పక్కన పెడితే నువ్వు అడిగిన ప్రశ్నకు 2010లో 9 తర్వాత 10లోకి వచ్చినాం కదా, ఇక దీక్ష అయిపోవడం, ప్రకటన రావడం, దీక్ష నుంచి వెళ్ళి తను కొంత రికవరీ కావడం, ఈ లోపల సమైక్య ఆంధ్రలో ఓ డ్రామా, ఈ రాజీనామాలు, ఈ కథలు, మళ్ళీ తిరుగు ప్రకటన, ఇవన్నీ జరిగిపోయి కొంచెం ఫ్రీ అయిపోయింది. మాట్లాడుతూ కూర్చోగానే ఓ రోజు చెప్పండి జయశంకర్ సార్, విద్యాసాగర్ ఇద్దరు ఉన్నారు కదా, ఈ నీళ్ళకి సంబంధించి మనం ఏం చేయాలి, రేపు ఎట్లా మరి ఈ చెరువులను బాగు చేసుకోవాలి కదా మనం. ఇక కాకతీయులు నుంచి మొదలు పెడితే నిజాముల దాకా వాళ్ళు పోసిపోయిన చెరువులు అవి, వాళ్ళు పోసినాడే తప్ప మళ్ళీ ఈ సమైక్య ఆంధ్రప్రదేశ్ వచ్చినాక తట మట్టిపోయలే, చెట్టు కొట్టలే, నాశనం అయిపోతుంది కదా. అసలు ఆంధ్రప్రదేశ్ వచ్చి చిన్న నీటిపారుదల అని పేరు పెట్టిన దానికి వాస్తవానికి ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన నాటికి ఇదే మేజర్ ఇరిగేషన్, దీంతో 20 లక్షల ఎకరాలు సాగయ్యేది. సరే మన దరిద్రం మనిషిని ఏం చేస్తాం, కానీ దాన్ని మనం బాగు చేసుకోవాలి కదా అని చెప్పి చర్చ మొదలుపెట్టి. అప్పుడే తెలంగాణ రాకముందు 2010 నేను చెప్పేది. రాకముందే నువ్వు అనుకుంటున్నావు, వచ్చిందని సార్ అనుకున్నాడు. ఇక వాళ్ళు ఆశ్చర్యపోయి తర్వాత బయటకు వచ్చినాక నాతోని అదే ఏందా ఆలేదు చూడలేదు, కొడుకు పేరు సోల్గం అన్నట్టు, అసలు ఏం లేదు, ఏందో తెలంగాణ అభివృద్ధి అంటాడేంది అప్పుడే అని చెప్పి పాపం ఈ విషయాలన్నీ మళ్ళీ గమనిస్తాడు సార్. మళ్ళీ ఒకరోజు ఎప్పుడో క్లియర్ చేయడం కొరకు, సరే మీకు కొంచెం ఇది ఏదో ఆశ్చర్యంగా అనిపిస్తుంది, అప్పుడే మనం ఏంది డెవలప్మెంటు ఇదని మాట్లాడుతున్నాం అనుకుంటున్నట్టున్నారు, అయిపోయింది తెలంగాణ, ఆగదిగా ఆగదు, మీరు మళ్ళీ ఎన్నికల నాటికి మీరు తెలంగాణ రాష్ట్రంలో ఉంటారు అని చెప్పి స్పష్టంగా చెప్పారు. అంతెందుకు మీకు కిరణ్ కుమార్ రెడ్డి లాస్ట్ ముఖ్యమంత్రి కరెంటు గురించి వెళ్ళి మాట్లాడుతూ ఇంక చివరి అస్త్రంగా మీ తెలంగాణలో ఏదో భయపెట్టిచ్చేసేసి వాళ్ళే వద్దంటట్టు చేస్తామో తెలియతక్కువ ఎత్తుగడలు కొన్ని చేస్తారు సమైక్య వాళ్ళు. మీరు విడిపోతే మీకు కరెంటే ఉండదు, చీకటి అయిపోతారు, మీ వ్యవసాయాలు బంద్ అయిపోతాయి, మీరు అంతా ఇటు పోతారు అట్లా పోతారు ఏదో పాపం ఆయన దోషింది ఏదో సమైక్యాంధ్ర పండితులు రాసిచ్చింది ఏదో మాట్లాడాడు. అందులో ఉన్న మంత్రులు ఒక్కడు మాట్లాడలేదు. ఆయన మంత్రివర్గంలో చాలా పెద్ద పెద్ద మంత్రులు ఉన్నారు, ఒక్కడే మాట్లాడలేదు. కానీ కేసీఆర్ 24 గంటలకు అడగముందే ప్రెస్ పెట్టి చాలా స్పష్టంగా చెప్పాడు, తెలంగాణ వస్తే కరెంటును ఎట్లా బాగు చేసుకోవచ్చు, ఒక్క ఏడాదిలో సరి చేసుకోవచ్చు, 3 ఏళ్లలో కడప నిండా కరెంట్ ఇవ్వచ్చు అని చెప్పి ఎక్కడి నుంచి వెళ్ళి తేవచ్చు కరెంటు. ఇవాళ నార్త్కు సౌత్కు గ్రిడ్ లేదు, అనుసంధానం లేదు, ఆయన దీన్ని ఏడాదిలో ఎట్లా పూర్తి చేయొచ్చు, పని ప్రారంభమైంది. అవతల ప్రభుత్వంలో ఉన్నకి ఎవరికి సోయి లేదు, కానీ అవతల నుంచి వెళ్ళి వార్దా డిచ్పల్లి స్టేషన్ వస్తుంది, లైన్ ఉంది, శాంక్షన్ అయ్యి ఉంది, దానికి కొంచెం స్పీడ్గా పూర్తి చేయించుకోవాలి, నార్త్ గ్రిడ్ నుంచి వెళ్ళి కరెంట్ తెచ్చుకోవచ్చు, ఛత్తీస్గఢ్ నుంచి వెళ్ళి పవర్ కొనవచ్చు అప్పుడే చెప్పాడు. అప్పుడు రాష్ట్రం లేదు, వాళ్ళు లేదు, సూ లేదు, వీళ్ళ లెక్కల ప్రకారం
కాంగ్రెస్ వాళ్ళ లెక్క ప్రకారం తెలంగాణ రాష్ట్రం వస్తుందని నమ్మకం కూడా లేదు. కానీ గంత కాన్ఫిడెంట్గా అప్పుడే చెప్పాడు కేసీఆర్. ఇంకో మాట కూడా గుర్తు చేయాలి. జిల్లాల ఏర్పాటుకు సంబంధించిన ప్రకటన, పెన్షన్ల ప్రకటన, 3 ఎకరాల భూమి ప్రకటన, కేజీ టు పీజీ స్కూల్ ప్రకటన అన్నీ కూడా 2012లో సూర్యాపేటలో జరిగిన సభలను ప్రకటించాడు. సూర్యాపేట సభలోనే ప్రకటించండి ఇవన్నీ కూడా. తర్వాత అందరు ఉండి ఇదేంటి సార్ మనం అసలు రాష్ట్రమే రాలేదు. అప్పుడు ఏంది మన స్లోగన్, ఢిల్లీలో సోనియా గాంధీ ఇస్తారంటే పోయి 53 రోజులు కూర్చొని ఆఖరికి మోసం చేస్తే వెళ్ళొచ్చేసేసినాం, అయిపోయింది. కాంగ్రెస్కు ఖతం కరో తెలంగాణ హాసిల్ కరో అని ఒక స్లోగన్ తీసుకొని బయలుదేరిన సందర్భం. గప్పుడు ఈ ప్రకటన చేసింది సార్. ఏం చెప్పిండంటే చాలామంది అడిగిన ప్రశ్నకి, రేపు తెలంగాణ అయిపోయిందండి, తెలంగాణ రావడం ఖాయం, మీరు అది మర్చిపోండి, కానీ రేపు మనం ఉండం ఎవడన్నా ఉండని ఆ సీట్లో తెలంగాణ ముఖ్యమంత్రి పీఠంలో, ఇగో ఈ ఎజెండా అమలు కావాలి రేపు, ఇగో దీని కొరకు నేను తెలంగాణ తెస్తుంది, ఈ రాష్ట్రంలో ఇగో ఈ వర్గాల ప్రజలకి వీళ్ళకి న్యాయం జరగాలి, ఈ ఎజెండా మనం ఇప్పుడు సెట్ చేసి పోతేనే ప్రజలు రేపు దీని కొరకు కొట్లాడతారు. ఇప్పుడు తెలంగాణ కొరకు ఎట్లయితే కొట్లాడినామో రేపు ఇట్లాంటివి కనుక జరగకపోతే, ఈ ఫలాలు ప్రజలకు అందకపోతే ప్రజలే కొట్లాడి ఆ ప్రభుత్వాన్ని మార్చుకుంటారు. ఎవడు కూర్చున్నా తెలంగాణ కూర్చుంటాడు కుర్చీలో. ఆ పరిస్థితి మనం ఇప్పుడే పెట్టిపోవాలి అని చెప్పి గంత విజనరీ. సో అట్లా అందుకే మీకు ప్రభుత్వం ఏర్పడగానే కూడా మొట్టమొదటి నియామకం సిఎస్ది అయితే, సెకండ్ నియామకం తెలంగాణ జెన్కో ట్రాన్స్కోలకు ఎండీని నియమించడం. గక్కడే అర్థం కావాలి, ఎవరికైనా కొంచెం తెలిసినోడికైతే గక్కడే అర్థమవుతుంది కేసీఆర్ ఎంత విజన్తో ఉన్నాడు, ఒక నిమిషం కూడా ఆలస్యం లేకుండా ఎంత వేగంగా ముందుకు పోతున్నాడు, ఏ రంగాన్ని ఎట్లా సెట్ చేయాలనే విషయంలో. ఇట్లా మొట్టమొదటి సరి చేయాల్సింది కరెంటు. దాని తర్వాత కుట్రలు కూడా మళ్ళీ దాని చుట్టే తిరిగినాయి. చంద్రబాబు నాయుడు కుట్రలు కూడా మళ్ళీ దాని చుట్టే తిరిగినాయి. మనకు కరెంట్ లేకుండా చేయడం కొరకే సీరియర్ ప్రాజెక్టును కొట్టేయడం కొరకు 7 మండలాలు తీసుకోవడము, మనకు రావాల్సిన షేర్ ఆంధ్రప్రదేశ్ నుంచి ఇవ్వకపోవడము, ప్రైవేట్ వాళ్ళ కాడ కొందామని మనం అనుకుంటే కూడా వాళ్ళని పిలిపించి భయపెట్టడము. ఒకవైపు ఏమో ఆయన తాబేదారులు, ఆయన శిష్యులందరూ ఇప్పటి ముఖ్యమంత్రి నాయకత్వంలో అసెంబ్లీలో తెల్లవారే వచ్చి కరెంట్ చేయలేని ప్రభుత్వం నశించాలని చెప్పి ప్లకార్డులు పెట్టడం ఒకటే రోజులో. అసెంబ్లీ ప్రారంభమైన తెల్లవారే కరెంటే లేకుండా అవుతుంది మీ రాష్ట్రానికి అని చెప్పింది వాళ్ళ నాయకులే. కానీ 3వ రోజుకి అప్పుడే కరెంట్ లేని ప్రభుత్వం నశించాలని వాళ్ళే స్లోగన్స్. ఎంత దుర్మార్గంగా దాని చుట్టేది. కేసీఆర్ దాని మీదనే దృష్టి పెట్టాడు. అంటే గంత విజన్ ఉండే, శత్రువు ఏం చేయబోతాడు, అప్పుడే పీడ వదలలే మనకింకా పీడ వదలలే ఉన్నారు పక్కన, వాని ముందట నమ్మినట్టుగా కాకూడదు, తెచ్చుకున్న తెలంగాణను నిలబెట్టాలి, మనం ఏదైతే చెప్పినామో మీకంటే గొప్పగా పరిపాలించుకుంటామని చెప్పినామో, మేము సొంతమైతే బాగుపడతామని చెప్పినామో దాన్ని అమలు చేసి చూపించాలి అన్న పట్టుదల, ఆయనకు అంతకుముందే ఉన్న అనుభవం, ఆయనకున్న విజన్ అన్ని కలిపి ఈ 10 ఏళ్ళ తెలంగాణ చూసినాం మనం. కేసీఆర్ ఎట్లా ఉండేటి ఇట్లా ఉండే, ఈ పద్ధతిలో ఉండే ఆయన విజన్. సో కాబట్టి 9లోనే అయిపోయింది తెలంగాణ, 2010లోనే అయిపోయింది తెలంగాణ అన్న భావనతోనే ప్లానకాలు చేసింది. కాబట్టి అంత స్పీడ్గా డెవలప్మెంట్ అనేది సాధ్యమైంది. రాదన్న కరెంటును పోదన్న స్థితి తీసుకుపోయాడు. దాంట్లో విజయాలు, అద్భుతమైన విజయాలు. దేశమంతటా కూడా వచ్చింది. కేసీఆర్ నాయకత్వం పట్ల ఒక విశ్వాసం వచ్చింది అంటే అది ప్రధానమైంది. అయితే తెలంగాణ రావడానికి కారణమైన దాంట్లో మెయిన్ ఆమరణ నిరాహార దీక్ష కూడా ఒక మెయిన్ రోల్ అనుకోవచ్చు. ఆమరణ నిరాహార దీక్ష అప్పుడు కూడా మీరు ఉన్నారు ఆయనతో పాటు. అసలు ఎందుకు అంత స్టెప్ తీసుకోవాల్సి వచ్చింది, ఏమైంది దాని తర్వాత, దానికి పోతాము అనుకున్నప్పుడు ముందేం జరిగింది సార్? నిజంగా కూడా అది మలుపు, అందులో డౌట్ లేదు. ఇట్ ఈస్ ఏ మైల్ స్టోన్. కేసీఆర్ ఉద్యమాన్ని ప్రారంభం చేసేటప్పుడు ఒక మాట చెప్పింది. ఉద్యమం ఎట్లా ఉండాలి అనే చర్చలు వచ్చినప్పుడు చాలామంది ఎప్పుడు దాకా పనిచేసిన ఉద్యమకారులు అనుకునేవాళ్ళు, వీళ్ళు ఇక ఉద్యమం అంటే ఏముంటుంది, ధర్నాలు, బంధులు, రాస్తారోకోలు లైక్. బట్ ఎన్నికలకు పోవాలి అని చెప్పి కేసీఆర్, ఎన్నికలలో పోతే మనం కూడా పొలిటికల్ పార్టీ అయిపోతాం, మనం పదవి కొరకు వచ్చాం అనుకుంటారు, అట్లా ఇట్లా పాపం వీళ్ళ భయం. దానికి చాలా స్పష్టంగా చెప్పి ఒప్పించాను. మీకు కావాల్సింది స్టేట్, ఒక రాష్ట్ర ఏర్పాటు.
మీది స్టేట్ కొరకు జరుగుతున్న ఫైట్ తప్ప స్ట్రీట్ ఫైట్ కాదు. ఇవాళ ఉన్న స్థితిలో మీరు కేవలం ఉద్యమం అని చెప్పేసి అని బంధువులతోని రాస్తా బ్రోకర్లతో నడపలేరు. మీరు శత్రువుకు ఆయుధం ఇచ్చినట్టు అవుతుంది, నిమిషంలో తీసుకుపోయి లోపల పడేస్తాడు. ఒక సభకు అనుమతి కూడా ఇయ్యాడు. ఇప్పటికే మనం చూస్తున్నాం 2 ప్రయత్నాలు జరిగినాయి. తెలంగాణ మహాసభ జనసభ అని పేరు మీద పెట్టిండ్రు. అందులో పాల్గొన్న వాళ్ళని ఎన్కౌంటర్లు చేస్తూ ఉన్నారు. అక్కడ గద్దల మీద కూడా కాల్పులు జరిపారు దాంట్లో పాల్గొన్నందుకే. మరి ఇటువంటి స్థితిలో మీరు రాజ్యాంగంలో మనకున్న హక్కును వినియోగించుకోవాలి. ఒక రాజకీయ పార్టీగా ఎన్నికలకు పోతేనే మీకు అన్ని రకాల అనుమతులు వస్తాయి. అన్నిటికీ మించి ఒక రాష్ట్ర ఏర్పాటు అనేది పార్లమెంట్ నుంచి వెలువడవలసిన ఒక రాజకీయ ప్రక్రియ, ఒక రాజకీయ నిర్ణయం. మరి అటువంటిప్పుడు మీరు ఆ పార్లమెంట్లో పోకుండా తెచ్చుకుంటారు. ఆ పార్లమెంట్లోకి పోయే తెచ్చుకోవాలి. దేశంలోని అన్ని పార్టీలు ఒప్పించాలి అనే దాంతో ఇంకో మాట కూడా చెప్పిండు. ఒక రక్తపు చుక్క కారవద్దు తెలంగాణ బిడ్డల్ది, ఒక బడిగంట వృధా కావద్దు. ఈ పద్ధతిలో రాష్ట్రాన్ని సాధించాలి, అహింసతోనే రాష్ట్రాన్ని సాధించాలి. అంబేద్కర్ ఇచ్చిన ఆర్టికల్ 3 ఏదైతే ఉందో మనకు అవకాశం, దాన్ని వాడుకొని తెచ్చుకోవాలి, మన చట్టసభలకు పోవాలి అని చెప్పి ఆ రకంగా ఉద్యమాన్ని ఇటు మలిపి తీసుకొచ్చి ఎన్నికలకు తీసుకొచ్చి దాని ద్వారా భావవ్యాప్తి చేసి చేసుకుంటూ వచ్చారు. దాంట్లో భాగంగానే రాజకీయ పార్టీలకి ఇవాళ సంకీర్ణ యుగం కాబట్టి తప్పకుండా ప్రతి 10 పార్లమెంట్ సీట్లు కూడా చాలా ముఖ్యమవుతాయి. మనం దాన్ని వాడుకొని ముందుకు పోవాలి అని చెప్పి ఇక్కడ ఉన్న ప్రజలందరినీ ఐక్యం చేసి 16 పార్లమెంట్ సీట్లు అనేది తప్పకుండా మ్యాటర్ అవుతుంది ఇవాళ ఉన్న సంకీర్ణ యుగంలో. ఈ రకంగా మనం ప్లాన్ చేద్దాము అని చెప్పాను. దానిలో భాగంగానే 2004 ఎన్నికల నాటికి ఒక అద్భుతమైన విజయం సాధించారు. ఏంటిది? ఒక జాతీయ పార్టీ అయిన కాంగ్రెస్ని ముగ్గులోకి దించారు. ఎన్నికల పూర్తని ఎరేసి కాంగ్రెస్ తీర్మానం చేయించారు తెలంగాణ ఇస్తాము అని చెప్పేసి. యూపీఏలోకి పోయి యూపీఏ భాగస్వామ్యులు అందరితో నొప్పించాడు. ఒక కాంగ్రెస్ కాదు, యూపీఏలో భాగస్వామ్యులు అయిన 16 పార్టీలు మొత్తం ఒప్పుకున్నట్టే కదా, కామన్ మినిమం ప్రోగ్రామ్ పెట్టించాడు. అట్లా ఒక బెట్టెక్కిచ్చిండు, పార్లమెంట్లోకి తీసుకుపోయాడు మన అంశాన్ని. కామన్ మినిమం ప్రోగ్రాంలో పెట్టడం ద్వారా జాతీయ అంశంగా చేసిండు. సరే ఆ తర్వాత కాంగ్రెస్ మోసం చేసింది, జరిగినాయన్నీ కూడా రాజశేఖర రెడ్డి లొంగిపోయి చాలా విషయాలు జరిగినాయి, అయిపోయింది. ఆ టైంలో ఇంకొక తెలంగాణ వ్యతిరేక పార్టీ, కాంగ్రెసు ఒక బలమైన తెలంగాణ వ్యతిరేకమైన పార్టీ, ఆ శక్తులు ఉన్న పార్టీ. తెలుగుదేశం అచ్చం తెలంగాణకు వ్యతిరేకంగానే ఉన్న పార్టీ. రాజకీయ అవసరాన్ని సృష్టించింది కాబట్టి మళ్ళీ చంద్రబాబును కూడా జై తెలంగాణ అనే పదాన్ని ఉచ్చరించిన చంద్రబాబును కూడా తెలంగాణ ఇస్తారని చెప్పి తీర్మానం చేయించింది. ఆ రకంగా ఒక ఎత్తుగడతోని తీసుకొచ్చిండు అందరినీ దాంట్లోకి. సరే 2009 పొత్తును చంద్రబాబు పొత్తును ప్రజలు హర్షించలేదు, కొంత ఫలితాలు సరిగా రాలేదు. ఆ టైంలో అంతకుముందేమో ఉద్యమాన్ని నిలిపి ఉంచడం కొరకు అనేక రకాల ఉప ఎన్నికలు సృష్టించడము, రకరకాల పద్ధతుల్లో సభలు సమావేశాలు రకరకాల నిలబెట్టుకుంటూ వచ్చింది. అప్పుడున్న పరిస్థితులలో సరే ఇక్కడ రాజశేఖర రెడ్డి మరణం, ఆ తర్వాత కేంద్రం కొంత బలహీనంగా కనబడుతుంది. ఈ టైంలో మళ్ళీ మనం ఏదైనా ఒకటి చేసి ఉద్యమాన్ని నిలబెట్టాలి, ఆకాంక్షను రగిలించాలి ప్రజల్లో అని చెప్పి వేరే ఏ రకమైన ఉద్యమాలు చేసినా ఏ పద్ధతిలో చేసినా ప్రజల్ని ఇబ్బంది పెట్టాల్సి వస్తుంది, ప్రజలు బాధపడాల్సి వస్తుంది. ప్రజల యొక్క చైతన్య స్థాయిని బట్టే మన నిర్ణయాలు ఉండాలి. మనం లక్ష్యం గీయడం ఉంది అంటేనే ప్రజలు మనం వెంట నడుస్తారు. ప్రజల స్థాయికి మించి, ఆలోచన స్థాయికి మించి మనం నిర్ణయాలు తీసుకుంటే మనం వేరైతాం, ప్రజలు వేరైతారు. ఆ రకంగా పోవద్దు మనం అని చెప్పి ఆలోచన చేసి, ఎందుకో ఈ టైం నాకు సరిగ్గా అనుకూలమైన టైం అనిపిస్తుంది. ఇక మనం కూడా దీని దీక్ష ద్వారా గాంధీ మార్గంలో పోతున్నాం. గాంధీ తీసుకున్న ఆయుధాలలో అది కూడా ఒకటి, ఆమరణ దీక్ష అనేది కూడా ఒక ఆయుధం. దాన్ని కూడా వాడదాం, చూద్దాం ఇంకా ఎట్లయితే అయింది. ఎందుకంటే నేను బయలుదేరిన నాడు తెలంగాణ రాష్ట్ర ఏర్పడే ఏకైక లక్ష్యంగా బయలుదేరిన ఆయన బయలుదేరేటప్పుడు చెప్పాడు, నా స్వప్నం నాది ఏం తెలంగాణ రాష్ట్రం అని చెప్పి బయలుదేరవచ్చు. తెలంగాణ రాష్ట్ర సాధన ఏకైక లక్ష్యంగా ఏర్పాటు చేస్తున్న పార్టీ అని చెప్పవచ్చు. నేను వెనుకకు తిరిగితే రాళ్ళు తీసుకొని కొట్టండి అని చెప్పాడు ఇంత కాన్ఫిడెంట్గా. కాబట్టి ఈ టైంలో ఇక
నాకున్న మార్గం నా దీక్షనే ఏకైక ఆయుధం అని చెప్పి భావించి దీక్ష పోదామని చెప్పి నిర్ణయం తీసుకో. సరిగ్గా ఆ టైంలో చాలామంది వ్యతిరేకించడము, భయపడము, వద్దని చెప్పడము అన్నీ కూడా జరిగినాయి. అన్నీ జరిగినా సరే అందరిని ఒప్పించిండు, ప్రతి మనిషిని కూడా ఒప్పించిండు, ఇంట్లో వాళ్ళతో సహా అందరిని ఒప్పించిండు. సరే నేను కూడా కొంత భయపడ్డా ఆ టైంలో, ఎందుకంటే మనం తక్కువ అంచనా వేయద్దు, వాళ్ళని తప్పు అంచనా వేయద్దు, వాళ్ళు చాలా మూర్ఖులు, చాలా కరకోటకులు, వాళ్ళు కర్కశంగా ఉంటారు, ఏం జరుగుతుందో. ఎందుకంటే నాయకుడు ఉండడం అవసరం. తెలంగాణ దురదృష్టం ఏంది, ఒక నాయకుడు అంటూ లేకపోవడం. తెలంగాణకు మాత్రమే చెప్పి చెందిన ఒక నాయకుడు, తెలంగాణ ప్రజల్ని ఐక్యం చేయలేని నాయకుడు లేడు, లేకనే దెబ్బతిన్నాం. కాబట్టి కేసీఆర్ రూపంలో ఒక అదృష్టం దొరికింది తెలంగాణకు, ఒక నాయకుడు దొరికిండు. దమ్ముకుని ఈయన ఏమన్నా అయిపోతే ఎట్లా అనే భయం మాకు కూడా ఉండేది, ఉద్యమకారులందరికీ కూడా. కానీ మమ్మల్ని కూడా ఒప్పించిండు, మీరు ఎప్పటికండి వస్తుందన్న నమ్మకం ఉంది నాకు తప్పకుండా. మీరు ఏమైనా చెప్పడానికి ట్రై చేశారా సార్? అప్పుడు ఎందుకు పోతున్నారు? నేను కూడా వాస్తవానికి చివరి నిమిషం దాకా వ్యతిరేకించిన. వాస్తవానికి ఎప్పుడు ఏ నిర్ణయాలలో కూడా మాకు ఎప్పుడు తేడా రాలేదు. ప్రతి నిర్ణయాన్ని కూడా అమలు చేసుకుంటూ పోయేది, వారు చెప్పేదాన్ని అంగీకరించుకుంటూ పోయేది. ఇంకా ఇతరులు ఉన్న ఒప్పుకున్న ఒప్పించేదానికి ప్రయత్నం చేసేది. ఆయన చేసే ప్రయత్నంలో భాగంగా నేను కూడా ఉండేది. దీని దగ్గర నేను కూడా కొంచెం చివరి నిమిషం దాకా వ్యతిరేకించిన. కానీ కొన్ని మాటలు చెప్పి నన్ను కూడా ఒప్పించిండు. ఇక ఎన్ని చెప్పాలంటే చాలా పడుతుంది, కానీ నేను దాని సందర్భం ఉంది నేను రాయటానికి. కానీ సో ఇక చివరికి నేను కూడా ఒప్పుకున్నాను. ఇక ఆయన మొండితనం నాకు తెలుసు, ఒప్పుకుంటే ఇంకెనికి రాడని. ఆ పరిస్థితుల్లో ఇక ఆ నిర్ణయం తీసుకున్నాడు. ఇప్పుడు నేను కూర్చోవడం తప్ప ఇంకా వేరే లేదు. ఉద్యమాన్ని నిలిపి ఉంచాలంటే, చేరుకోవాలంటే ఇది ఒక ప్రయోగం చేయాలి. అయితే ఒకటి మాత్రం వాస్తవం, వస్తే వస్తుంది తెలంగాణ, లేకపోతే నేను పోతానన్న నిర్ణయం తీసుకునే పోయాను. నేను చనిపోతానన్న నిర్ణయంతోనే పోయాను. ఎందుకో 99% వస్తుందని నేను నమ్ముతున్నా. నాకు ఎందుకు ఎక్కడో 6th సైజ్ చెప్తుంది, పార్లమెంట్ దిగి వస్తుందని నాకు నమ్మకం ఉంది. కేంద్రం 1% ఒకవేళ నా అంచనా తప్పైపోతే పోవచ్చు. కానీ ఇంకెవరోడు పుడతాడు నాయకుడు, ఒక్కరితోనే ఆగది ప్రపంచం. ఎప్పుడు ప్రజలు ఇంకో నాయకుని తయారు చేసుకుంటారు అనే భావన కూడా నాతో చెప్పాడు. సరిగ్గా మొండిగా నిర్ణయం తీసుకొని ఉన్నాడు అన్నప్పుడు ఇక నాకు కూడా ఆమోదించడం తప్ప వేరే మార్గం లేదు. మాకు కూడా కుటుంబ సభ్యులు కూడా తప్పని పరిస్థితులలో వాళ్ళు కూడా ఒప్పుకున్నారు. ఆయన మొండితనం తెలుసు కాబట్టి అందరికి కూడా ఒప్పుకున్నారు. అట్లా ఎందుకు చేయాల్సి వచ్చింది నిర్ణయం అంటే దీని నేపథ్యం అంతా ఈ పరిస్థితుల్లో ఇప్పుడు ఇది తప్ప ఇంకో మార్గం లేదు, ఇది ఆయుధాన్ని వాడాలి అని అనుకుని వచ్చిండు. అందుకని స్లోగానే చెప్పిండు, కేసీఆర్ చచ్చుడో తెలంగాణ వచ్చాడో అంతే, అయితే నేను రెండోది లేదా మొదటిది అని చెప్పే వచ్చిండు. ఇక ఎట్టి పరిస్థితులు జరిగి తీరాలి, ఈ లక్ష్యంలో నేను పోయినా ఏం లేదు అన్న భావనతో చేసి. అంటే ఆ ప్రకటన వచ్చినప్పుడు, లేకపోతే టీఆర్ఎస్ పార్టీ పెట్టిన తర్వాత ఆమరణ నిరాహార దీక్ష వరకు కావచ్చు, తెలంగాణ వచ్చిన తర్వాత కూడా చాలా కుట్రలు జరిగినాయి. చాలా ఈ కుట్రలు ఎదుర్కోవడంలో పెద్ద ఎన్నడూ కూడా వెనుకపోయేది ఉండదు. ఎందుకంటే ఆయనకు సాహసాలు చేయడంలో ఆయన మించిన వాళ్ళు లేరు. నిజం చాలా అంటే చాలా జరిగినాయి. వాస్తవానికి ఇవాళ కాంగ్రెస్ బీజేపీ రెండు ఒకటే ఎట్లయితే పనిచేస్తున్నాయో, ప్రపంచానికి అంతా వ్యతిరేకమని చెప్పి ఇక్కడ ఎట్లయితే పనిచేస్తున్నాయో, అప్పుడు కాంగ్రెస్ తెలుగుదేశం రెండు వ్యతిరేకమని అనుకున్నప్పటికీ ఇద్దరు కలిసి పనిచేసేది తెలంగాణ వ్యతిరేకించే విషయంలో. చంద్రబాబు రాజశేఖర రెడ్డి గారు కావచ్చు, చంద్రబాబు రోషయ్య కావచ్చు, చంద్రబాబు కిరణ్ కుమార్ కావచ్చు, అందరు కలిసే పనిచేస్తే ఒకటిగానే వాళ్ళందరూ కూడా ఆ ప్రాంతంలో ఉన్నవాళ్ళు. కానీ తెలంగాణలో మనకు ఆ మద్దతు లేదు. అంతెందుకు, దీక్ష తర్వాత గంత బహిరంగ ప్రకటన జరిగి తెలంగాణ ప్రకటన వచ్చిన తర్వాత దీక్ష అనంతరం అవతల ఆంధ్ర అందరూ ఒకటే రాజీనామాలు చేస్తాము అని చెప్పి ప్రకటిస్తే అన్ని పార్టీలను వదిలిపెట్టి నిస్సిగ్గుగా తెలంగాణలో పరిస్థితి రాకపోయి ప్రజలు కదిలిండ్రు. కానీ ఉత్తనే లిప్ సింపతికి ప్రజలను చూసి భయపడి ఊళ్ళోకి వస్తే తంతరన్న భయానికి వచ్చి ఏదో జేఏసీలో చేరిపోయి మళ్ళీ అధిష్టానాల మాటల్ని అమలు చేసి తప్ప రాజీనామాలు కూడా రాలేదు కదా. మళ్ళీ అప్పుడు టీఆర్ఎస్ పార్టీని రాజీనామాలు చేసింది. ఒక బీజేపీ నుంచి పాపం ఒక్కడైనా లక్ష్మణ్ అంటే ఒక్క ఆయన చేసింది తప్ప ఇంకెప్పుడు రాలేదు. ఇంత పోజులు కొట్టే వీళ్ళెవ్వడు కూడా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కానీ నా తెలుగుదేశం ఎమ్మెల్యే కానీ ఒక్కడు రాజీనామాలు చేయాలి. కానీ అంత స్పష్టంగా కనబడుతుంది. ఈ వైపు నుంచి మనకు మద్దతే లేదు, అయినా ఒంటరిగానే ఎదుర్కొన్నాడు కదా. ఒకప్పుడు శాసనసభల తెలంగాణ నిషేధిత పదం, ఆ ప్రాంతం మా ప్రాంతం వెనుకబడిన ప్రాంతం నుంచి అని మాట్లాడే దగ్గర నుంచి
తెలంగాణ రాష్ట్ర శాసనసభలో అడుగుపెట్టారు. తెలంగాణ రాష్ట్రానికి ఫస్ట్ సీఎం అయ్యారు. ఎట్లా ఉండే సార్ ఆ రోజు కేసీఆర్ ఫీలింగ్ ఎట్లుండే, ఏమన్నారు? అంటే వాస్తవానికి ఇది మనకంతా కొత్త అనిపిస్తుంది, ఇదేదో జరుగుతున్నది అని అనిపిస్తుంది కానీ సరిదా కేసీఆర్ గారికి మొదటి నుంచెల్లే ఉంది ఆ భావన. ఎందుకంటే పార్టీ పెట్టిన కొద్ది రోజులకి ఇప్పుడు మన హుస్నాబాద్ ఏదైతే సభ జరుపుతున్నామో కెప్టెన్ లక్ష్మీకాంతారావు గారు వారు వచ్చిండ్రు, నేను కూడా ఉన్నాను. ఉన్నప్పుడు సారు ఇక వారు వచ్చి పరిచయం చేసుకొని, సార్ నేను ఇట్లా సో అండ్ సో కెప్టెన్ లక్ష్మీకాంతారావుని, నేను కూడా మీతో కలిసి పనిచేయాలనుకుంటున్నా, అప్పుడు మంచిది రండి అని చెప్పి సార్ కూర్చోబెట్టి ఎట్లా అనుకుంటున్నారు మీరు తెలంగాణ ఎట్లా చేద్దాం అనుకుంటున్నారు అంటే అంతా మళ్ళీ పార్టీ లైన్ అంతా ఏంది, ఎట్లా చేస్తాం ఏంది అని చెప్పేసి అంత కథ చెప్పాడు. దాదాపు ఒక 3 గంటలు విన్నాడు ఆయన. అన్నీ విన్నాక సార్ ఇదంతా సినిమా స్టోరీ లాగా అనిపించింది నాకు, నిజమైందంటారా అన్నాడు. ఎవరు ఆయన? కెప్టెన్ గారు. అంటే నిజం అవ్వడమే కాదు లక్ష్మీకాంతారావు గారు, మీరు పాత్రధారులు అవుతారు దాంట్లో. ఇవాళ ఏ పదాన్ని అయితే తెలంగాణ పదాన్ని నిషేధించినరో శాసనసభలో, ఇదే శాసనసభలో మీరు తెలంగాణ పదాన్ని అధికారికంగా మీ ఎర్రబుగ్గలలో తిరుక్కుంటూ అనిపిస్తారు. సచివాలయంలో తెలంగాణ శాసనసభ కార్యాలయం, తెలంగాణ రాష్ట్ర సమితి శాసనసభ పక్ష కార్యాలయం అని రాసి పెట్టిస్తారు. మీరు అధికారికంగా ఎర్రబుగ్గల కారులో జై తెలంగాణ అని కూడా తిరుగుతారు. ఇది మీరు చూస్తారు తొందరలోనే అని చెప్పాను. అదే సార్ నాకు ఇదంతా వింటుంటే ఓ సినిమా స్టోరీలా కనపడుతుంది, సినిమా కనబడుతుంది నా కండ ముందర సినిమా, కానీ జరుగుతుండరా అంటే చెప్పిండు. జరగడం కాదు, మీరే జరిగిపిస్తారు, ఉంటారు మీరు దాంట్లో పాత్రధారులుగా అని చెప్పి గంత కాన్ఫిడెన్స్ అవ్వాలే ఉంది. సో అందుకనే పెద్దగా ఆశ్చర్యం ఏమి అనిపించలేదు. తెలంగాణ రాష్ట్ర ప్రకటన పార్లమెంట్లో వచ్చినాడు, అసలు లోపల ఇంటర్నల్గా ఎంత సంతోషం ఉండని, ఎంత భావోద్వేగం ఉండని, కానీ బయటికి కూడా మౌనంగానే ఉన్నాడు. జస్ట్ బహుశా నాకు తెలిసి ఆ రోజు ఫస్ట్ రోజు నేను కూడా షేక్ హ్యాండ్ వచ్చింది. అంతకుముందాక మాకు ఎప్పుడు అట్లా అంత గౌరవంగా ఉండేది, దూరంగానే, కానీ మాట కొంచెం ఎమోషనల్గా. అంటే ఆయనకేమో అన్నీ ఇవి జరుగుతాయి అని తెలుసు, జరిగిపిస్తున్నాడు కాబట్టి ఆయనకి యాంగ్జైటీ అనిపించదు. మనకు అనిపిస్తుంది, ప్రజలుగా బయట ఉన్న వాళ్ళకి అనిపిస్తుంది. ఆయనకి ఇది జరిగిపోవలసిన కార్యమే కదా అన్నట్టుగా ఉంటుంది, వారికి ఉంటుంది. కానీ నిజంగా గొప్ప లక్ష్యం అంటే ఆ శక్తి ఉంటుంది కాబట్టి వాళ్ళు జరిపిస్తారు. వాళ్ళకి ఆ మానసిక స్థాయి ఆ స్థాయిలో ఉంటుంది, ఆ ఎత్తులో ఉంటుంది కాబట్టి జరిగిపిస్తారు. వాళ్ళు ఇది జరుగుతుంటే చూసే స్పెక్టేటర్ కాదు కదా కేసీఆర్. అయితే తెలంగాణ రావడానికి ముందు జరిగిన కుట్రలోకి ఎత్తైతే తెలంగాణ వచ్చిన తర్వాత మీరు పునర్నిర్మాణంలో కూడా చాలా ఇష్యూస్ని ఫేస్ చేసి ఉంటారు. రాజకీయంగా కూడా అస్థిరపరిచే కుట్ర స్టార్టింగ్లోనే జరిగింది, ఓటుకు నోటు లాంటివి కూడా. అప్పుడు ఎట్లుండే, ఏమనుకున్నారు, దేనికోసం తెచ్చుకుందామో, ఇట్లా అయిపోయింది ఏంది అని? కొన్ని ఉన్నాయి మా మధ్య చర్చలు, కానీ కొన్ని ఇప్పుడే బయట పెట్టే కావు. అది రిటైర్ అయిపోతే బయట పెట్టాలి తప్ప, నేను కేసీఆర్ నేను రిటైర్ అయితే తప్ప చాలా ఉన్నాయి, చాలా విషయాలు ఉన్నాయి. ఎంత గొప్పగా స్వీకరిస్తాడు, ఎంత గొప్పగా ఉంటాడు అనేదానికి ఇప్పుడు చెప్పడానికి ఏంటంటే కొన్ని ఏదో పోడుతున్నట్టు, దేని కొరకు పదవి కొరకు పోడుతున్నట్టు, లేకపోతే ఇంకో దాని కొరకు ఏదో చేస్తున్నట్టు కొన్ని రకాలుగా ఉంటాయమ్మా దీంట్లో. కొన్ని ఎందుకంటే అక్కడ వాళ్ళు లైవ్గానే ఉన్నారు, ఇక్కడ లైవ్గానే ఉన్నారు, ఇంకా అట్లా చాలా ఉంటాయి. కేసీఆర్ గురించి, కేసీఆర్ వ్యక్తిత్వం గురించి, కేసీఆర్ ఆలోచనల గురించి, ఆయన బిహేవియర్ గురించి, ఆయన హ్యూమిలిటీ గురించి చెప్పాలంటే చాలా. ఇంకా 1000 పేజీల పుస్తకం కూడా సరిపోదు రాయటానికి. 10,000 పేజీల పుస్తకం అవుతుంది, గన్ని ఉంటాయి. అయితే జరుగుతున్నాయి, ముందే గమనించిండు. ఉదాహరణకు ఒకటే తీసుకుందాం. వారం కాకముందే చంద్రబాబు నాయుడు ఆయనకున్న ఇన్ఫ్లుయెన్స్ను ఉపయోగించి పైన ఇండియాలో రాష్ట్రం ఏర్పడ్డాక ఆ 7 మండలాలు పెంచుకున్నాడు. ఏంటిది దాంట్లో ఆ 7 మండలంతో ఏముంది, అది చేయడానికి ఏం లేదు. బట్ దాన్ని అనుకున్న కుట్ర ఏందో ఒక కేసీఆర్ గమనించండి. ఏంది? విద్యుత్ ప్రాజెక్ట్, సీలర్ విద్యుత్ ప్రాజెక్ట్. దాన్ని గుంజుకొని మనకు విద్యుత్ లేకుండా చేయాలి, దాని మీద చేసిండు. దాని మీద ఏంది చంద్రబాబు ప్లాన్ ఏంది ఎమ్మటే గమనించిండు. దీని మీద తిరుగుబాటు రావాలి, అల్లర్లు జరగాలి తెలంగాణలో, హైదరాబాద్లో అల్లర్లు జరగాలి,
దాని పేరు మీద ఆయన ఏదో 4 బస్సులు తగలబెట్టేయాలి, పాత అలా చూసుకుని అని అలా కాబట్టి అట్లా తెలంగాణను ఫెయిల్ చేయాలి. హైదరాబాద్లో సెక్షన్ 8 తేవాలి, తెలంగాణ దెబ్బ కొట్టాలి, మళ్ళీ లేకుండా చేయాలి. ఇది చంద్రబాబు స్కీమ్. ఒక నిమిషంలో గమనించండు కేసీఆర్. అడుగున మనం ఫెయిల్ చేయడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తారు, మనం ఆ అవకాశం ఇవ్వద్దు. కొన్నిట్లో మనం ఓపిక ఉండాలంటే తరుణకు మనం ఏడిపేయడానికి కూడా మనం గిచ్చుతుంటాడు. మనం ఏడిస్తే వాళ్ళ లక్ష్యం నెరవేర్చినట్టు అవుతుంది. దాన్ని భరిస్తూ ఉండాలి తప్ప, దాన్ని జరగనట్టే ఉండాలి తప్ప, మనం దాని గురించి బయట మాట్లాడొద్దు, మన భావాలను ఎక్స్ప్రెస్ చేయొద్దు. ఆ ఎత్తుగడలు బాగుంటాయి. అట్లా చాలామంది తెలియదు. అంటే మళ్ళీ ఉదయం చేయాలి, మళ్ళీ ఇది చేయాలి, మళ్ళీ అది చేయాలని చెప్పి అంటుంటారు. కానీ ఆయన ఇంత బాధ్యతగా ఉంటాడు, ఏం జరగబోద్దో తెలుసు, ఊహిస్తాడు. ఈ సందర్భంగా ఒక్క విషయాన్ని గుర్తు చేస్తాను నేను. క్యాబినెట్ జరిగింది, ఫస్ట్ క్యాబినెట్ తెలంగాణలో. మనం ఇటు వైపు చేసుకున్నాం, సెక్రటరీలో ఆయన అవతల వైపు చేసుకుని చంద్రబాబు నాయుడు గారు. మన క్యాబినెట్లో 8 గంటలు మొత్తం మేనిఫెస్టో పెట్టుకొని చర్చ చేసినాం. ఆ సందర్భంగా కేసీఆర్ గారు మాకు ఒక మాట చెప్పండి అందరికీ. సరే అయిపోయింది, మనం రాష్ట్రం ఏర్పడడం, మన లక్ష్యం నెరవేరింది. ఇక మన పూర్తి దృష్టి మొత్తం డెవలప్మెంట్ మీద ఉండాలి. పర్టికులర్గా హైదరాబాద్ను కాపాడుకోవాలి. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ అనేది మనకు చాలా ముఖ్యం, మనకి గుండెకాయ ఇది. ఇక్కడ కొన్ని ఇష్యూస్ వస్తుంటాయి మీకు, ఇతర ప్రాంతాలకు సంబంధించి వాళ్ళపైన కొంత ఏమన్నా ఇబ్బందులు పెట్టి ప్రయత్నం చేస్తారు మన వాళ్ళు తెలియక కింద, ఆంధ్రప్రదేశ్ సంబంధించిన వాళ్ళ మీద. అట్లాంటివి వచ్చినప్పుడు మీరు అవతల వైపు వాళ్ళ వైపు ఉండాలి, వాళ్ళని సేవ్ చేయాలి, మీరు వాళ్ళని దాచిపెట్టుకోవాలి. మన వాళ్ళు కొంత అసహనానికి వస్తుంటారు, కానీ మనం అది కరెక్ట్ కాదు. ఒక్క వాళ్ళే లీడర్, అన్ని రాష్ట్రాల వాళ్ళు ఉన్నారు, తమిళనాడు వాళ్ళు ఉన్నారు, గుజరాత్ వాళ్ళు ఉన్నారు, మరాఠీలు ఉన్నారు, ఉత్తరప్రదేశ్ వాళ్ళు ఉన్నారు, రకరకాల రాష్ట్రాల్లో రకరకాల దేశాల వాళ్ళు ఉంటారు. ఇక్కడ అందరూ మనకు సమానమే. అటు పక్కన కర్ణాటక, మహారాష్ట్ర, ఒరిస్సా ఎంతో, ఆంధ్రప్రదేశ్ కూడా అంతే, పొరుగు రాష్ట్రం. దాంతో మంచి సంబంధాలు ఉండాలి తప్ప, ఇక్కడున్న ప్రజలందరూ మన వాళ్ళనే భావన ఉండాలి. మహారాష్ట్రలో ఎంతో, కర్ణాటకలో ఎంతో వాళ్ళంతనే భావన ఉండాలి తప్ప వేరే ఉండకూడదు. ఎందుకంటే మీరు పై స్థాయిలో ఉన్న వాళ్ళు మీరు అమలు చేసుకుంటూ పోతేనే కిందికి పోతుంది. కింద ఏదైనా జరిగితే కూడా చెప్పాలి మన వాళ్ళకి, ఇట్లా ఉండాలి మనము అని చెప్పి. లా అండ్ ఆర్డర్ విషయంలో కూడా మనం స్ట్రిక్ట్గా ఉండాలి ఇట్లా అని చెప్పి మాకు చెప్పినారు. అయిపోయింది, మేము ఇది విన్నాం. అక్కడ కూడా ఆంధ్రప్రదేశ్ క్యాబినెట్ అయిపోయింది. తెల్లవారి ఒక అధికారి వచ్చిండు సార్ దగ్గరికి. వచ్చి సార్ ఇట్లా కౌంటర్ పార్ట్ ఆఫీసర్ నాకు మాట్లాడిండు, రాత్రి ఫోన్ చేసిండు. అక్కడ ఒక గమ్మతైన చర్చ జరిగిందంట. ఏంది అని అంటే, ఈ సెక్రటేరియట్ బిల్డింగ్కు చంద్రబాబు నాయుడు ఏదో 10 కోట్లు ఏదో శాంక్షన్ ఇచ్చిండు రిపేర్ల కొరకని. ఇస్తుంటే ఒక మంత్రి నుండి, ఎందుకు సార్ ఇది వదిలిపెట్టిపోయే భవన్కు 10 కోట్లు మనం ఎందుకు పెట్టాలి, వీళ్ళకి వదిలిపెట్టిపోయేది కదా మనము అని చెప్పేసి అంటే, చంద్రబాబు నాయుడు గారు వదిలిపెట్టిపోతామా, మనం ఎక్కడికి పోతాం, ఏం జరుగుద్దో చూడండి మీరు, వాళ్ళంతా వాళ్ళే మళ్ళీ తెలంగాణ వద్దన్నట్టు జరుగుతుంది అని మాట్లాడండి. ఆ ఆఫీసరు ఇట్లా మాట్లాడండి, ఏంది మా సారు, మా సీఎం గారు అని చెప్పి మన ఆఫీసర్ చెప్పాడు. ఆయన వచ్చి సారు చెప్పాడు. దాని మీద ఆలోచన చేసిండు బాగా, అసలు ఏంది, ఏం మాట్లాడిండు, దీని వెనకాల ఏం కుట్ర ఉంది, ఏదో ఉంది. అయితే ఇంకా చంద్రబాబు నాయుడు ఆశ వదులుకోలేదు, ఇంకా ఏదో చేయాలని ఒక ప్రయత్నం అయితే చేస్తున్నాడు అని చెప్పి ఆలోచన పెట్టుకున్నాడు. ఈ లోపలే అర్థమైపోయింది మనకు. దాని తర్వాత 7 మండలాలు కావచ్చు, అసెంబ్లీలో తెల్లాటర్కే వీళ్ళు రావచ్చు, కరెంట్ విషయంలో రావడం కావచ్చు. ఈడ చేస్తూనే కరీంనగర్ జిల్లాలో మన దిమ్మెలు కూడా కొట్టినారు, పార్టీ దిమ్మలు. ఎందుకు అంటే ఒక కొట్లాట సృష్టించడానికి. ఇది దేని దానికి విడిగా జరిగింది కాదు, ఇది మొత్తం ఒక కుట్రగా జరిగింది. ఓహో, అయితే ఇంకా ఆశలుకోలేదు సమైక్యవాదులు, మళ్ళీ దీని ఏదో చెడగొడతాం, బెర్లిన్ గోడనే బద్దలు కొట్టలేదా అని కూడా మాట్లాడిండు చంద్రబాబు. అప్పటికే ఆయన మోడీ కూడా తల్లిని చంపి బిడ్డను రక్షించి తెచ్చిన ఏదైనా మాట్లాడుతున్నాడు. అంటే ఇదంతా కూడా మొత్తానికి ఏదో సంథింగ్ జరుగుతుంది, మనం ఇంకింత జాగ్రత్తగా ఉండాలి అన్నదాన్ని గమనించాను కేసీఆర్ గారు. అట్లా మనకి అన్ని అర్థమైపోతున్నాయి. ఆ తర్వాత కరెంట్కి సంబంధించి ఆయన వచ్చి చెప్పిండు, ప్రైవేట్ ఆయన ప్రభుత్వం నుంచి ఇస్తలేడు, మనకు షేర్ రావాల్సింది ఏదైతుందో మన షేర్ ఇస్తలేరు, అక్కడి నుంచి రావాల్సింది. ప్రైవేట్ వాళ్ళకి కొందామంటే వాడిని ప్రైవేట్ కూడా పిలిచేసి నువ్వు తెలంగాణకు అమ్మొద్దు అని చెప్పి భయపెట్టించిండు అని చెప్పి వాడు చెప్పాడు. అయితే దీని చుట్టూ తిప్పి మనం ఫెయిల్ చేయాలనుకుంటున్నాడు అని చెప్పి మరింత పట్టుదలతో పనిచేసిండు.
మనం ఏదో కౌంటర్ ఇచ్చుడు కాదు, బట్ చిక్కకుండా వాడు అనుకున్న దాన్ని భిన్నంగా మనం బలంగా పనిచేయాలి. ఉద్యమ సందర్భం కంటే ఇంకెక్కువ పని చేయాలి. ఇప్పుడు మనం తెచ్చుకోవడం గొప్ప కాదు, తెచ్చుకున్న దాన్ని నిలబెట్టుకోవడం గొప్ప అన్న పద్ధతుల్లో మరింత ఎక్కువ పని చేసిండు పట్టుదలతోని. అట్లా ఈ కుట్రలన్నింటికి ఆ రకంగా తిప్పికొచ్చాడు. సరే అనుకోకుండా ఓటుకునేట్టు కేసు దొరుకుడు, దాన్ని ఎట్లా వాడాలని అట్లా వాడిండు రాష్ట్రానికి అనుకూలంగా. దాన్ని అది ఎప్పుడో వేరే అప్పుడు చెప్తుంది అంటే ఏం జరిగింది అంటున్నారు కాబట్టి నేను నెక్స్ట్ క్వశ్చన్కి పోతా. తెలంగాణ వచ్చిన తర్వాత చేసిన తర్వాత దాన్ని కూడా ఆగం చేసేందుకు జరిగినాయి కుట్రలు, అన్నీ జరిగినాయి, అంతా జరిగింది. అప్పుడు జరిగినలానే ఇప్పుడు తెలంగాణ చరిత్రను చెరిపేసే కుట్రలు జరుగుతున్నాయి అని. చరిత్రను చెరిపేయడం అనేది తెలివి తక్కువ మాట సరిత, అది పిచ్చివాళ్ళు మాట్లాడే మాట, చరిత్ర గురించి తెలియని వాడు మాట్లాడే మాట. అసలు ఒక మనిషి ఆనవాళ్ళని ఎట్లా చెరిపేస్తావు? మనిషిని భౌతికంగా నిర్మూలించిన ఆనవాళ్ళని చెరిపేయలేవు. అది చెరిపేసేదే కనుక అయితే అసలు తెలంగాణ ఎందుకు వస్తుంది మొదలు? సమైక్యాంధ్రులు కూడా ఇట్లనే అనుకున్నారు. మొత్తం చెరిపేసినాం, ఇంకా తెలంగాణ పదాన్ని నిషేధించినాం, అసెంబ్లీలో మాట్లాడిస్తలేము, వాళ్ళ కాలం లేకుండా చేసినాం, సంస్కృతి లేకుండా చేసినాం, యాసన లేకుండా చేసినాం, అంతా చేసినాం, ఇక మర్చిపోయేటట్టు చేసినాం అని చెప్పేసి కాలాలు అన్నారు. గక్కంచే కదా పుట్టింది మళ్ళీ తెలంగాణ. అన్నట్లు లోపల మనుషులు ఆ భావజాలం ఉన్న తర్వాత ఎక్కడో చోట మళ్ళీ పుడుతూనే ఉంటుంది. అది లావా ఉన్నప్పుడు పుడుతూనే ఉంటుంది. తెలంగాణ ఈజ్ ఏ రియాలిటీ. అయితే చాలామంది అన్నట్టు తెలంగాణ సెంటిమెంట్ కాదు. సెంటిమెంట్ అయితే పోతుంది కొన్ని సందర్భాలు, సెంటిమెంట్స్ అనుకోకుండా రగులుతుంది మళ్ళీ పోతుంది. కానీ తెలంగాణ ఎప్పుడు కూడా రియాలిటీ, తెలంగాణ వాస్తవం. కాబట్టి వాస్తవాన్ని చెరిపోయడం సాధ్యం కాదు. అబద్ధాలు చెరిపోతాయి తప్ప, అబద్ధాలు రూపు మారుకుంటూ పోతాయి తప్ప వాస్తవం ఇప్పుడు ఒక తీరు నిలబడుతుంది. ఇవాళ కేసీఆర్ ఆనవాళ్ళు చెరిపేస్తా అని అంటాడు ఒక పిచ్చివాడు. ఎట్లా చెరిపేస్తావు? కేసీఆర్ ఒక చరిత్ర, ఎట్లా చెరిపేస్తావు? చంపేస్తావా? చంపేస్తే కూడా నిర్మాణంగా బతికే ఉంటాడు కదా, ఎప్పటికీ ఇంకా శాశ్వతంగా బతికే ఉంటాడు కదా. ఎట్లా సాధ్యమవుతుంది? నువ్వు ఈ కమాండ్ కంట్రోల్, కేసీఆర్ కట్టిన కమాండ్ కంట్రోల్ను కూడా కొట్టవచ్చు, లేదా కేసీఆర్ కట్టిన సెక్రటేరియట్ను కూడా కొట్టవచ్చు, కేసీఆర్ కట్టిన మెడికల్ కాలేజీలు కూడా కొట్టవచ్చు, కేసీఆర్ కట్టిన కలెక్టరేట్లను కూడా కొట్టవచ్చు. ఇవన్నీ చేసినాం అనుకుందాం. కేసీఆర్ కట్టిన ప్రాజెక్టులను కూడా కొట్టవచ్చు అనుకుందాం కాసేపటికి. కేసీఆర్ తెచ్చిన తెలంగాణ ఏం చేస్తావు? కేసీఆర్ తెచ్చిన తెలంగాణ మళ్ళీ తీసుకుని సభాఖ్యానాలు కలిపేస్తావా? కలిపిస్తే కూడా దీనికి రికార్డ్ అయితే, దీని టైం అయితే దీనికి ఉంటుంది కదా. ఎన్నేళ్ల పాటు పలానా సంవత్సరం నుంచి వెళ్ళి తెలంగాణ రాష్ట్రం అనేది ఉండే, మళ్ళీ పలానా సంవత్సరం దానికి ఉంది, ఆ తర్వాత అందులో కలిసింది, అప్పుడు ఎవరు ఉండే అంటే ఉంటుంది కదా. ఇది చెడిపేద్దామంటే కూడా వాని చరిత్ర వాడు చెప్పుకున్నట్టు కూడా అవుతుంది కదా. బట్ ఇవన్నీ తెలివి తక్కువ మాటలు, తెలివి తక్కువ చేసిలో అనుభవం లేక ఒక ఈడియసీ, మూర్ఖత్వం నుంచి వచ్చే తప్ప వేరే కావు. అట్లా ఇంపాసిబుల్ కదా. అయిపోయావు. నిర్మాణమైన చరిత్రను చెడిపోయడం కొడుతుంది కావాలి. భౌతికమైన వాటిని నువ్వు లేకుండా చేయొచ్చు, భావనలు ఎట్లా లేకుండా చేస్తావు? ఎవడు చూసిండు? భారతదేశాన్ని అశోకుడు ఏళ్ళుండే, అశోకుడి కాలంలో చెట్లు పెట్టిండ్రు, చదువుకుంటాం వాళ్ళ పుస్తకాలు. ఎట్లా పోతాయి? దాన్ని తుడిపేయడం మొత్తం అయితే తెలివి తక్కువ మాట, తెలియదు, అంత మించి ఏం లేదు. కుట్రలు, కుతంత్రాలు ఇవన్నీ ఒకటైతే ఆయన చాలా సందర్భాలలో చెప్తాడు, నన్ను తిట్లు ఎవరిని తిట్టుండకపోవచ్చు అని. తిట్లు తిట్టిర్రు, క్యారెక్టర్ మీద మాట్లాడిర్రు, ఆయన ఆరోగ్యం మీద కూడా పుకార్లు పుట్టించారు చాలా సందర్భాలలో. తెలంగాణ రాకముందు, వచ్చిన తర్వాత కూడా. ఎప్పుడైనా డిస్కస్ చేసేటోళ్ళ సార్ మీతో? మీరు చాలా దగ్గరగా ఉండేటోళ్ళు కదా, ఎప్పుడన్నా నవ్వుకునే వాళ్ళం? ఎప్పుడన్నా అది ఒకవేళ వింటే చూస్తే నవ్వుకునే వాళ్ళం. ఆయన ఏమనుకున్నాడు? అసలు ఈ వీళ్ళు బయట మాట్లాడుకునే పనికి మళ్ళీ ఏవి కూడా ఆయన దృష్టిని కూడా తాకే కావు ఇవేవి. అది వాళ్ళ విష్ఫుల్ థింకింగ్, వాళ్ళ కోరిక. కేసీఆర్కి ఆరోగ్యం దెబ్బతింటే బాగుండు, కేసీఆర్ ఇప్పటికిప్పుడు మాయమైతే బాగుండు అన్న భావన, అది అవతల వాళ్ళ కోరిక. అది వాళ్ళ కోరికలు నిజం కావాలని లేదు కదా. ఎట్లయితుంది? ఇవాళ కొత్త కాదు. కేసీఆర్ ఎప్పుడైతే జై తెలంగాణని బయటకు వచ్చిండో ఆ రోజు నుంచి పుట్టించారు, ఆ రోజు నుంచి పుట్టించారు. కేసీఆర్ ఇట్లని, కేసీఆర్ అట్లని. నా దగ్గర కూడా వచ్చి మాట్లాడండి ఒక వకీల్, ఇంకా పార్టీ పెట్టడం లేదు, వాడు తెలుగుదేశం సింపదైజర్ రోడ్ ఉన్నట్టున్నాడు, నల్గొండలో కూడా వచ్చి మాట్లాడి కేసీఆర్ ఇట్లా అట్లా అన్నట్టు కదా అన్నాడు. చంద్రశేఖరరావు ఇట్లా అట్లాడు కదా, ఇంకా అప్పుడు కేసీఆర్ ఇంకా ఆయన కాలు ఇంకా పార్టీని పెట్టలేదు. నేను చెప్పిన, ఎవడు చెప్పిండ్రా నీకు
ముగ్గురు చంద్రశేఖర్లు ఉన్నారు ఇప్పుడు తెలుగుదేశంలో. ఎవరు అనేది నీకు తెలుసా అసలు? నీకు ఎవరు చెప్పిండి ఇది? నీ ట్రస్ట్ భవన్లో పుట్టించిన పుకార్లు, నీ దాంట్లో మంత్రి ఉండో, నీ దాంట్లో డిప్యూటీ స్పీకర్ ఉండో, నీ చంద్రబాబు డబ్బా కొట్టినంతకాలం ఓకే, ఏముండదు కేసు చంద్రశేఖరరావు పైన. ఇప్పుడు బయటికి వెళ్ళి జై తెలంగాణ అనగానే ఆయన రాకముందే ఆయన మీద పుకార్లు తీసుకొస్తున్నాను వీడికి నలవడదనుక. బుద్ధి ఉండాలి మీకేమన్నా. జై తెలంగాణ అంటే చాలు, అది ఏది ఎవరన్నా దాంతో కలిసి పని చేస్తాం తెలంగాణ వాళ్ళు. మూసుకొని కూర్చోండి. ఇక అది ఏది పార్టీ పెట్టడానికి ముందు ఇది జరిగిన చర్చ. అంటే అప్పటికే పంపించేసిండు, ట్రస్ట్ భవన్లో సృష్టించి కిందికి జిల్లాలకు పంపించేసారు, తెలంగాణ జిల్లాలకు. ఆయన అట్లా వ్యక్తిత్వం మీద రకరకాలుగా అక్కడ మొదలు పెట్టిండు పాపం చంద్రబాబు నాయుడు. ఆయన అట్లా మాట్లాడుతూనే ఉండు, అట్లా సృష్టిస్తూనే ఉండు, అట్లా పుట్టిస్తూనే ఉన్నాడు. కేసీఆర్ ఎట్లా ఎదగాలో అట్లా లేచిండు, ఎట్లా తెలంగాణ తేవను అట్లా తెచ్చిండు. అట్లా చాలా అంటే చాలా. ఒకసారి నా దగ్గరకు తెలుగుదేశం మిత్రుడు వచ్చిండు, వచ్చి ఇట్లనే మాట్లాడుతుంటే నా దగ్గర సూర్యాపేటలో మాట్లాడుతుంటే నేను చెప్పిన, సార్ చెప్పినట్టు ఇట్లా ఇట్లా ఉంటుంది, ఇట్లా వస్తుంది తెలంగాణ, ఇట్లా వస్తుంది, ఇట్లా అట్లా అని. ఆఖరికి ఆయనకు ఒక మాట చెప్పిన. ఆయన అస్సలు ఇంకా నమ్మతలేడు, వినకపోతుంటే నేను ఒకటి చెప్తా, రాసి పెట్టుకున్నాం ఇవాళ. మీ ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ కిరాయిలకు ఇచ్చుకునే పరిస్థితి వస్తుంది. మీ పార్టీ ఖాళీ అయిపోయి తెలంగాణలో మీరు కిరాయికి ఇచ్చుకునే పరిస్థితి వస్తుంది, తాళాలు పెట్టి చాలా కాలం అని చెప్పి. ఆయన వామ్మో మీ దగ్గర ఉంటే నేను కూడా మార్చేట్టున్నా సార్ నేను అనుకుంటే లేచిపోయాడు. అంటే ఎన్ని రకాల అపోహలు, ఎన్ని రకాల అనుమానాలు సృష్టించి చంద్రబాబు నాయుడు మాట్లాడాడు. మగల పుట్టింది పుబ్బల పోతుంది. ఇక్కడ వాళ్ళకు తోడ్పడింది మీడియా. మీడియా పాత్ర కూడా చాలా అంటే చాలా ఉంది. ఎందుకంటే అప్పటికి సమైక్యాంధ్ర మీడియానే తప్ప తెలంగాణకు మీడియా లేదు. వాళ్ళ వ్యతిరేకంగా చెప్పగలిగిన ఒక అక్షరం లేదు. వాళ్ళు ఏదనుకుంటే అదే లైవ్లో ఉండేది. చాలామంది మీడియా యాంకర్లు కూడా దుర్మార్గంగా కేసీఆర్ భాష మీద మాట్లాడేది. అసలు కేసీఆర్ భాషను మాట్లాడేటోడు ఎవరైనా ఉండా? అసలు తెలుగు రాష్ట్రాల్లో ఎవడన్నా ఉన్నాడా ఎంతో మాట్లాడిన రాజకీయ నాయకుడు? కేసీఆర్ భాష సన్నాసి అన్నది కంటే ఒక బూతట. ఇవాళ మాట్లాడుతున్న వాళ్ళ భాష, వీళ్ళ బూతులు వీళ్ళకి కనబడతలేవు. ఇవాళ కూడా ఈ మధ్యన కొంతమంది ఏదో మాట్లాడిపోతే చెప్పుతో కొడతా అని చెప్పాను నేను. ఆ కేసీఆర్ మాట్లాడలేదా అని మాట్లాడేవాడు ఈ భాషను. ఎవడన్నా ఇప్పుడు ముఖ్యమంత్రి ఉపయోగించే భాష కేసీఆర్ మాట్లాడిండు అని అంటే చెప్పుతో కొడతా నేను అని చెప్పాను. కేసీఆర్ భాష ఎక్కడ, గీల భాష ఎక్కడ? ఏం మాట్లాడిండు కేసీఆర్? సన్నాసులు అన్నాడు. అంటే ఎన్టీ రామారావు కూడా కుక్క మూతి పిందెలు అన్నాడు కాంగ్రెస్ నాయకులు. భూత అదేమన్నా ఈ మాటల కండు వికడాలు, పేగులు మెడకేసుకోవడాలు, లాగులు తొండలేసి కొట్టడాలు, తొక్కికుంటూ పోవడాలు ఇవి ఈ బూతులకి కేసీఆర్ సన్నాసి భాషకి పోలిక పెడతాడు. రాబడినా బంద్ చేయండి, ఇంకా ఈ సమైక్యాంధ్ర లక్షణాలు అవన్నీ బంద్ చేయండి ఆ భావజాలం అని చెప్పాను. ఆ రకంగా ఎందుకు ఆన్సర్ లేక ఆయన లేవనెత్తిన అంశం న్యాయమైంది కాబట్టి, ధర్మబద్ధమైంది కాబట్టి దాని నుంచి తప్పించుకోవడం కొరకు నీ ముక్కు బాగాలేదు, నీ ముఖం బాగాలేదు, నీ షర్ట్ బాగాలేదు, నీది ఇది బాగాలేదు, నీది అది బాగాలేదు, ఇటువంటి అంటే వాడి దగ్గర ఆన్సర్ లేనప్పుడు వ్యక్తి మీద దాడి చేస్తుంటాడు, వ్యక్తిత్వం హననం చేస్తుంటాడు, వ్యక్తిగతమైన విమర్శలు చేస్తుంటాడు. దాన్ని ఎన్నడూ పట్టించుకోలే కేసీఆర్, ఎన్నడూ వినను కూడా వినలే, దాని వైపు ఎన్నడూ చూడడం కూడా చూడలేదు. తెలంగాణ ప్రజలు కూడా దాన్ని నమ్మాలి. అదర్ దెన్ రాజకీయాలు కేసీఆర్ గారు ఎక్కువ దేని గురించి ఆలోచిస్తారు, ఏం మాట్లాడతారు? మీలాంటి వాళ్ళతో మీరు చాలా గంటలు అయినతో టైం స్పెండ్ చేసి ఉంటారు, మాట్లాడి ఉంటారు కదా. అంటే వాస్తవానికి చెప్పాలంటే సరిత నిజంగా కూడా కేసీఆర్ గురించి వెళ్ళి బయట వాళ్ళు అనుకుంటున్నట్టు, కొంతమంది శత్రువులు మాట్లాడుకుంటున్నట్టు, వాళ్ళు చెప్తున్నట్టు అసలు పోలికే ఉండదు. కేసీఆర్ పని విధానానికి, కేసీఆర్ వ్యక్తిత్వానికి, ఆయన మీద బయట జరిగిన ప్రచారానికి అసలు పోలిక అంటే పోలిక ఉండడం కాదు కదా, పూర్తి విరుద్ధంగా ఉంటుంది. 25 ఏళ్ల కాలంలో ఏ ఒక్కరోజు కూడా రాజకీయాలు, తెలంగాణకు సంబంధించిన అంశాలు, డెవలప్మెంట్కి సంబంధించిన అంశాలు, ఇవి కొన్ని సందర్భాల్లో వ్యవసాయానికి సంబంధించింది తప్ప ఇంకొక అక్షరం మేము మాట్లాడుకోలేదు.
రోజుల తరబడి గంటల తరబడి 18 గంటలు కూడా కలిసి ఉన్నాం. చాలా రోజులు 18 గంటలు కలిసి ఉన్నాం. కొన్ని సందర్భాల్లో మౌనంగా కూడా ఉంటుంది. ఎంతసేపు అంటే మీరు ఎట్లా నేను ఇట్లా కూర్చున్నట్టు 3 గంటలు 5 గంటలు 6 గంటలు కూడా కూర్చొని ఒక మాట కూడా మాట్లాడుకుంటున్న సందర్భాలు ఉన్నాయి. ఒక అక్షరం కూడా తన్నించరాలేదు, ఎరుగు కూర్చున్న మంచి కూడా రాలేదు. అట్లాంటివి కూడా ఉన్నాయి అనేక సందర్భాలు ఆయా పరిస్థితులను బట్టి. ప్రతి క్షణం అంతకుముందు దినం ఇక రాష్ట్రం ఏర్పాటు దాని తప్ప ఇంకొక అక్షరమే మా మధ్యన రాలే. కుటుంబం కూడా ఇష్యూ కూడా పెళ్ళిళ్ళు జరిగితే కూడా తర్వాత జస్ట్ ఆ పెళ్ళికి గెస్ట్ లాగా ఒక 10 నిమిషాలు పోయించండి తప్ప కేటీఆర్ పెళ్ళికైనా కవితమ్మ పెళ్ళికైనా ఆయన ఇందులో పెద్ద ఇన్వాల్వ్ అయ్యి మాట్లాడింది లేదు, ఇంకోటి లేదు. చూసి వస్తే మేడం చూసినామనేది వాళ్ళు కదా చేసుకోవాల్సిన వాళ్ళు పోయి ఆశీర్వదించొద్దాంలే, మనం చేసేది ఏముంది, పోయిద్దామా టైం అయింది కదా అని పోయి వచ్చినాం. చాలా సింపుల్గా వేరే వాళ్ళ పెళ్ళికి ఎట్లా పోతాం ఒక అట్లే పోయినాం తప్ప అంతకు మించి ఆయన ఒక 10 నిమిషాల టైం కూడా ఎక్కువ ఇవ్వలేదు. ఎప్పుడైనా కొంత దీంట్లో నుంచి వెళ్ళి బయటపడడం అని అంటే మళ్ళీ వ్యవసాయమే. వ్యవసాయం దగ్గర పోవడం, వ్యవసాయం గురించి మాట్లాడుకోవడం, వివిధ దేశాలకు సంబంధించిన పరిస్థితులు ఏమవుతున్నాయి. ఇది వదిలిపెడితే ఎప్పుడైనా రాజకీయాలు వదిలిపెడితే వేరే దేశాలకు సంబంధించి ఏ దేశంలో డెవలప్మెంట్ బాగా జరిగింది, ఇక్కడ ఎట్లా ఉంది, ఇక్కడ సిస్టమ్స్ ఎట్లా ఉన్నాయి, ఆ దేశాలు అట్లా కావడానికి కారణాలు ఏంది, ఈ విషయాలు మాట్లాడుకునేది ఎప్పుడన్నా. ఇక చాలా తక్కువ సందర్భాలు ఎప్పుడన్నా నవ్వుకోవడానికి, జోకులు వేసుకోవడానికి, ఏదన్నా రేర్ అకేషన్స్ ఎప్పుడన్నా ఇట్లనే మనుషుల వ్యక్తిత్వాలకు సంబంధించి ఎప్పుడన్నా చెప్తే ఎట్లుండేది అని అంటే జోకులు కూడా ఎట్లుండేదంటే ఈ కొంతమంది పదవులు రాగానే మనుషులు ఎట్లా మారిపోతారు అని చెప్పడానికి ఒకటి ఉదాహరణలు చెప్పేది. ఏది మనిషి ఇప్పుడు ఒకసారి ఇట్లా సర్పంచ్ కాగానే లేదా ఒక ఎంపీపీ కాగానే ఒక పదవులు రాగానే అప్పటిదాకా మంచిగున్నోడెల్లా ఇక వాడి మనిషి మారిపోయి ఇక వాడు నల్ల కళ్ళద్దాలు పెట్టి, బూట్లు పెట్టి, టోపీ పెట్టి, ఇంకోటి పెట్టి, యాస మార్చుకొని మాట్లాడే ప్రయత్నం చేసి ఎట్లా అబాస్ పాలవుతారు అని చెప్పడానికి కొన్ని అంటే మాకు నేర్పడానికి కూడా చెప్పినట్టు ఉండేది. అట్లా ఉండకూడదు, పదవులకు వచ్చినప్పుడు ఇంకా జాగ్రత్తగా ఉండాలి, ఇంకా సింపుల్గా ఉండాలని చెప్పడం కొరకు మాకు నేర్పడం కొరకు చెప్పినట్టుగా ఉండేది. అక్కడ ఒక ఎంపీపీ వాళ్ళ ఎంపీపీ ఒక ఆయన సార్ ఏదో మంచినీళ్ళు ఇస్తే ట్యాంక్ కట్టించేసి ఆ ఊరికి నీళ్ళు ఇస్తే మాట్లాడుకుంటూ కేసీఆర్ గారికి నివాళులు అర్పిస్తున్నా అని చెప్పేసి అన్నాడు చంద్రశేఖర్ గారికి. అంటే మిగతా ఆ తర్వాత కార్లో పోతున్నప్పుడు వాళ్ళ మండల అధ్యక్షుడు ఇది అర్థం చేసుకొని తిట్టి ఇట్లా చేసిన చెప్పినట్టు ఇట్లా కొన్ని 1-2 సందర్భాలు ఎప్పుడన్నా ఇట్లనే, అది కూడా మనుషుల హావభావాలకు సంబంధించి, భాషకు సంబంధించి ఇట్లాంటివి వచ్చినప్పుడు చెప్పేది. అయితే చాలా విషయాల్ని మాత్రం లీడర్ అనే వాళ్ళు ఎట్లా ఉండాలి, ఎట్లా ఉండకూడదు, మనిషి ఎదుగుతున్న వాళ్ళు ఎట్లా ఉండాలి అనే విషయాలు కొంచెం ఎప్పుడన్నా డ్రెస్సింగ్ ఎట్లా ఉండాలి అనే విషయాలతో పాటు చెప్పేది. మాకు నేర్చుకోవడానికి కావాల్సిన పద్ధతుల్లో చెప్తుండేది. అట్లాంటివి గంతం మించి ఒక్కటైతే వాస్తవం, ఆస్తులకు సంబంధించో డబ్బులకు సంబంధించో ఇంకో దానికి సంబంధించో ఒక అక్షరం అన్నాడు మాట్లాడే 25 ఏళ్ళ కాలంలో. ఒక అక్షరం కూడా నాతోనే కాదు ఎవరితోనూ కూడా అసలు వాటి పట్ల ఎప్పుడు ఆయనకు ఆసక్తి లేదు, మాకు లేదు ఎప్పుడు కూడా. సో అందుకని అంత ఈజీ కాదు కేసీఆర్ని అర్థం చేసుకోవడం అనేది. వీళ్ళ గాక కేసీఆర్ అర్థం కాడని అంటారు. ఆయన ప్రపంచం వేరు, ఆయన ప్రపంచంలోకి మనం వెళ్ళి చూస్తే అర్థమైంది తప్ప మనం మన ఆలోచనల నుంచి వెళ్ళి చూస్తే అర్థం కాదు. అట్లా చాలామంది వచ్చిండ్రు వెళ్ళిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు, చాలామంది ఉన్నారు. వాళ్ళకి కూడా చెప్పాలి. మర్సలు చేసే వాళ్ళు కూడా ఒక్కరోజు ఎప్పుడైనా వాళ్ళతో ఏదానికి ఇట్లా వ్యక్తిగత ఆశలకు సంబంధించో ఇంకో సంబంధించో మాట్లాడే సందర్భం ఎవరు ఎప్పుడు కూడా లేదు. సార్ ఫైనల్గా 25 ఏళ్ళు టీఆర్ఎస్తో ట్రావెల్ చేసిన వ్యక్తిగా కేసీఆర్ గారి గురించి, బీఆర్ఎస్ పార్టీ గురించి చెప్పమంటే ఏం చెప్తారు జగదీష్ రెడ్డి గారి మాటలలో? కేసీఆర్ గారి గురించి వెళ్ళి చెప్పాలి అని అంటే ఇప్పుడున్న దాంట్లో భారతదేశంలో ఇప్పుడున్న సమకాలీన రాజకీయాలలో కేసీఆర్కి పోలిన విజనరీ ఎవరు లేరు వాస్తవానికి. కేసీఆర్ వ్యక్తిత్వం ఎట్లా ఉంటుంది అంటే ఒక్క ఉదాహరణ చెప్తాను నేను. ఇప్పుడు మేము క్యాబినెట్ అయిపోయింది, ఫస్ట్ అయిపోయి 1 సంవత్సరం జరుగుతుంది మొదటి ప్రభుత్వం వచ్చిన తర్వాత. మేము దాదాపుగా అన్ని
అమలు చేసినాం, ఏదో ఒకటి రెండు ఇంకా వెనుకబడి ఉన్నాయి. ఆ సందర్భంలో మా క్యాబినెట్ సహచరులే ఒకరిద్దరు మాట్లాడుకుంటూ సార్ దగ్గరికి వచ్చినప్పుడు, సరిగ్గా ఇది మనం ఇవ్వాల్సినవి మిగిలిపోయినాయి, ఇది ఇట్లా కొంచెం అంటే చేయాలి అంటే చేద్దామయ్యా, తొందర ఎందుకు, చూసుకోవాలి కదా అన్ని ఆర్థికంగా కూడా అని, ఒకేసారి అంటే కావు కదా, జేబు కూడా చూసుకోవాలి కదా మనం, ఎందుకు తొందరపాటు అని చెప్పి అన్నారు సార్. అట్లా కాదు, కనీసం మనం చేసినట్టనే కనబడాలి కదా అన్నారు. ఎంత సీరియస్గా రియాక్ట్ అయిందంటే, ఏంది చేసినట్టు కనపడతారా, ఓహో ఇట్లా మీరు చేసినట్టు కనపడాలని ఆలోచనలు కూడా ఉన్నాయి అన్నమాట మీకు అని చెప్పి ఒక ముఖ్యమంత్రి పేరు తీసుకొని, మీరు పలానాయనలాగా చేయాలనుకుంటున్నారా, ఏం చేయకుండా చేసినట్టుగా ఇట్లా చూపు మంత్రం అని చెప్పి ప్రజలు మోసం చేయాలనుకుంటున్నారా, అట్లాంటివి ఎప్పుడు చేయొద్దు, మీరు ఎదగాల్సిన వాళ్ళు కాబట్టి చెప్తున్నాను నేను సీరియస్గా. జీవితం రాజకీయాల్లో చేస్తే చేయగలిగినవి చెయ్యండి, చేయగలిగినవి చెప్పండి. ఒకవేళ చెప్పింది ఏదైనా చేయలేకపోతే ప్రజలకు వివరించి చెప్పండి, సారీ చెప్పండి, అంతే తప్ప ప్రజల్ని మోసం చేద్దామనే ఆలోచన ఎప్పుడు కూడా చేయకండి, ఇది మంచిది కాదు నీకు అని చెప్పి అంత సీరియస్గా ఉండేవాడు. ఇంకా ఎంత బాధ్యతాయుతంగా ఉండేదంటే ఆశ్చర్యపోయేటట్టు ఉంటుంది మనం కొన్ని విషయాలు మాట్లాడితే చెప్తే. అధికారంలో ఉండడం లేకపోవడం అనేది సమస్యనే కాదు ఒక రాజకీయ పార్టీకి, ఒక రాజకీయ పార్టీగా ఉండడమే ఒక బాధ్యత అని చాలా సందర్భాలు చెప్పడమే కాదు. నేను ఒక 2-3 ఉదాహరణలు చెప్తాను. ఒకసారి సూర్యాపేటలో వరదలు వస్తున్నాయి, మేము ఢిల్లీలో ఉన్నాం, నేను బయటికి పోయినా, సార్ ఇంట్లో ఉన్నారు, ఫోన్ చేసి నాకు ఎక్కడ ఉన్నామంటే మార్కెట్కి వచ్చినా అని చెప్తే, అర్జెంట్ రా, సూర్యాపేటలో ఏదో వరదలు వస్తున్నాయి, ఏదో అర్జెంట్ రా అన్నాడు. అప్పుడు మేమేమీ కావు, సార్ కేంద్ర మంత్రి లేడు, నేను ఇక్కడ ఎమ్మెల్యే గాను ఏది గాను, పార్టీలో పొలిట్ బ్యూరో సభ్యుని సార్ వెంట ఉంటున్నాను. పోయినాం, ఇంటికి పోగానే చూడు అదేంది తెలిసిందా నీకు, సూర్యాపేటలో వరదలు వచ్చి ఒక స్కూలు నీళ్ళలో మునిగిందంట, పిల్లలు బయట రావడానికి ఇబ్బంది పడుతుండంట అని చెప్పి మన పార్టీ వాళ్ళకు చెప్పి పోయి సహాయ చర్యలకు పొమ్మని చెప్పు అన్న. నాకు ఆశ్చర్యం వేసింది, మనం అధికారంలో లేము, ఏం లేము, పని మనకేం అవసరం, ప్రభుత్వం కదా చేయాల్సింది, అధికారులు కదా అక్కడ అని చెప్పి. సరే సార్ చెప్పింది కాబట్టి వెంటనే నేను అక్కడ మా లోకల్ యూనిట్కి ఫోన్ చేసి చెప్పిన. నిజంగా కూడా ఎంత గమ్మత్ అయిందంటే, మన వాళ్ళు పోయి తాళ్ళు తీసుకొని పొయ్యి కట్టి పిల్లల్ని బయట తీసుకొచ్చిన దానికి ప్రభుత్వం స్పందన లేదు. చాలా ఆశ్చర్యం అనిపించింది నాకు. ఆ తర్వాత ఒక సందర్భంలో ఎక్కడి నుంచి పోతున్నాం మేము కారులో, ఒకడ చెట్లు కొట్టేస్తూ ఉన్నారు. దాన్ని చూసి ఆ చెట్లు చూడు ఎంత దారుణంగా అది కొట్టేస్తున్నారు, నరికేస్తున్నారు, ఆ చెట్టు పెరగడానికి ఎన్నేళ్ళు పట్టాలి, కొట్టడానికి నిమిషాల మీద కొట్టేస్తున్నాడు, ఇది తెలుస్తలేదు దీని విలువ, దీన్ని ఎట్లా ఆపాలి, ఒక చెట్టు పోవడం అంటే ఎంత నష్టం అనేది తెలుస్తలేదు, దాన్ని ఎట్లా ఆపాలి. అప్పుడు ఇంకా మేము ప్రతిపక్షంలో ఉన్నాం. ఇంకొకటి కూడా, రొటీన్ పొలిటీషియన్ లాగా ఎప్పుడు ఉండాడు, అస్సలు ఉండాడు, రొటీన్ పొలిటికల్ పార్టీ లాగా కూడా. ఎందుకు చెప్తున్నా అంటే, మేము ఒకసారి పెట్రోల్ ధరలు పెరిగినాయి, బంద్ చేయాలని చెప్పి చాలా పార్టీలు కలిపి పిలిపించినాయి. ఇక మన వాళ్ళు కూడా వచ్చేసేసి ఆశంగా, సార్ మనం ఇట్లా పెట్రోల్ ధరలు పెరిగినాయి కదా, మనం కూడా మరి అందరూ పార్టిసిపేట్ చేస్తున్న ప్రతిపక్షాలు మనం కూడా చేయాలంటే అవసరం లేదు అని ఏం చెప్పిండంటే, ఇవి తెలివి తక్కువ చేష్టలు, ఇప్పుడు వీడు అధికారంలోకి వస్తాడు, రేపు పెంచకుండా ఉంటాడా, దానికి ఒక పద్ధతి ఉండాలి కదా, ఇంటర్నేషనల్గా దాని ధరలు పెరిగినప్పుడు పెంచుతున్నారు, తగ్గినప్పుడు తగ్గించాలి. ప్రతి దానికి రొటీన్గా బస్సు ధరలు పెరిగినాగానే స్ట్రైక్ చేస్తాము, బంద్ చేస్తాము, ఇక ప్రభుత్వం ఒక పార్టీగా మనకు ఒక బాధ్యత ఉండాలి, ఒక పాలసీ ఉండాలి. ఇక వాడు అధికారంలో ఉంది కాబట్టి మనం వ్యతిరేకిద్దాం, మనం అధికారంలోకి వచ్చాక వాడు వ్యతిరేకించడం అనేది ఈ రొటీన్ ఆలోచనలు మంచిగా పొలిటికల్ లీడర్లకి, పొలిటికల్ పార్టీలకు కూడా మంచిది కాదు. ఈ దేశంలో ప్రభుత్వం నుంచి ఏది అబ్నార్మల్గా జరుగుతున్నది, ఏది ప్రజా వ్యతిరేకంగా జరుగుతున్నది అనేది చూసి దాని మీద ఎంచుకొని చేయాలి. కానీ ఇక రొటీన్గా వాడు చేసిన ప్రతిదాన్ని వ్యతిరేకిద్దామని ఒక మూర్ఖ ఆలోచనలు ఉండకూడదు. ఎప్పుడు కూడా మనం ఉంటే కూడా చేస్తామా, మనం ఉంటే కూడా చేయమా అనేది కూడా ఆలోచించుకొని చేయాలి. గంత బాధ్యతగా ఉండాలి ఒక రాజకీయ పార్టీ. రాజకీయ పార్టీ అంటేనే బాధ్యత, ఒక అధికారంలో ఉంటేనే కాదు అని చెప్పి అంటే గంత గొప్పగా ఆలోచిస్తాడు.
ఇక అటువంటి కేసీఆర్ గురించి వీళ్ళకి ఎక్కడ అర్థమవుతుంది? ఈ పదవుల కొరకు బీఫామ్ల కొరకు తిరిగేటోళ్ళు, పైరవులు చేసుకునేటోళ్ళు, మంత్రి పదవుల కొరకు పైరవి చేసుకునే రాజకీయ నాయకులు వీళ్ళు. ఇట్లా చాలా విషయాలు చెప్తే కూడా అర్థం కావు వీళ్ళకి. వాస్తవానికి కేసీఆర్ గురించి ఒక మాటలు చెప్పాలంటే, కేసీఆర్ మాట్లాడితే అర్థం ఉంటుంది, మౌనంగా ఉంటే ఇంకెక్కువ అర్థం ఉంటుంది. ప్రతి దాంట్లో నుంచి నేర్చుకోవచ్చు. నేర్చుకోవాలనుకుంటే ప్రతి నిమిషం ప్రతి దాంట్లో నుంచి నేర్చుకోవచ్చు. ఆయన వ్యక్తిత్వం అట్లా ఉంటుంది అది. సో అందుకని ఆయన చాలా అసాధారణమైన నాయకుడు, అందులో సందేహం లేదు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్.